नमः पार्वतीपतये हर हर महादेव। श्रीगुरुभ्यो नमः। ఏనః కూట వినాశిని అనే నామమునికి మనం అర్థం వివరించుకోవాలి. దీనికి ముందుగా ఒక చిన్న ప్రశ్న మీ ముందు. ఈ ప్రశ్న ఎందుకంటే చెప్పిన విషయం అర్థమైందా, అర్థం కాకపోతే మరొకసారి చెప్పాలి అనేది దానికి కారణం. అందరి దగ్గర పుస్తకం ఉన్నది. ఏకాగ్రచిత్త నిర్ధ్యాత. ఈ నామంలో ఏకాగ్రచిత్తం వరకు మనకి ఎక్కువ విచారం అక్కర్లేదు. ఒకే విషయమందు చిత్తం కలవారు ఏకాగ్రచిత్తులు అనే దానికి అర్థం. చిత్తమునకు ఒక విషయం దానికి ఆలంబనంగా ఉంటుంది. అటువంటి ఒకే విషయం ఆలంబనంగా ఉన్నట్లయితే అది ఏకాగ్రచిత్తం. అలా కాకుండా అనేక విషయముల్ని ఆలంబనం చేసుకున్నట్లయితే అనేకాగ్రచిత్తం. ఇప్పుడు ఏకాగ్రచిత్తుల చేత ఏకాగ్రచిత్త అనే దానికి తృతీయావిభక్తి చెప్పుకుని ఏకాగ్ర విభక్తుల చేత ఇంతవరకు అర్థం వచ్చింది. నిర్ధ్యాత అనే రేప ఉండే పక్షంలో మనం ఏమర్థం చెప్పుకున్నాము? ధ్యానము కూడా వారికి ఉండదు. నిర్ధ్యాత నిధ్యాత అనే పక్షంలో వారి చేత బాగా ధ్యానింపబడినది, ఏకాగ్రచిత్తుల చేత చక్కగా ధ్యానింపబడినది తల్లి. ఏకాగ్రచిత్త నిధ్యాత అనే పక్షంలో ఏ పెద్ద కష్టాలు లేవు. కానీ నిర్ధ్యాత అనే పక్షంలో కూడా ఏకాగ్రచిత్త చేత అని చెప్పాలి. చేత ధ్యానమే లేకుండా పోయిందో అని అంటే నామార్థం చెప్పడం ఎలాగో. ఎందుకంటే ఏకాగ్రచిత్త నిర్ధ్యాత అనే శబ్దాన్ని అమ్మవారి పరంగా చెప్పాలి. ధ్యానం కూడా పోయింది చేసేవాడికి. ధ్యానం అమ్మవారి దగ్గర నుంచి ఏం పోలేదు అంటే వెళ్ళిపోయినటువంటి ధ్యానము కలది అని చెప్పడానికి వెళ్ళేది. నిర్ధ్యాత అంటే నిర్గతమైన ధ్యానము కలిగినది. ఇప్పుడు నిర్ధనుడు అంటే నిర్గతమైన ధనము కలవాడు. ఎవరికైతే ధనం అంతా పోయిందో వాడు నిర్ధనుడు. ఏమండి? అక్లేశ అంటే ఎవరి దగ్గర క్లేశం అంతా పోయిందో వాడు అక్లేశుడు. అట్లాగే అవిఘ్నము, వీడు అవిఘ్నుడు అంటే విఘ్నములు ఎవరి దగ్గర నుంచి పోయినాయో వాడు అవిఘ్నుడు. అలాగే నిర్ధ్యాత అంటే ఇక్కడ అర్థం ఆచార్యులు వారు ఎవరి నుండి ధ్యానం పోయిందో వాడిని నిర్ధ్యాతుడని చెప్పారు. అక్కడ భాష్యంలో స్పష్టంగా రాశారు. ఇప్పుడు నిర్ధ్యాతుడు అనేవాడు ఇతను కానీ అమ్మవారు కాదు కదా. కానీ ఏకాగ్రచిత్త నిర్ధ్యాత అనే పదం అమ్మని చెప్తున్నది కదా, వీడిని చెప్పట్లేదు. ఇది నేను ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. దీనికి ఒకసారి నేను సమాధానం చెప్పి ఉన్నాను. కానీ ఆ సమాధానం సరిగ్గా అర్థమైందా లేదా అని నాకు ఒకసారి మనస్సులో డౌట్ ఉండి నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి, తెలియకపోతే మరొకసారి నేను చెప్తాను. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అని అర్థమైందా, ఇంకా ప్రశ్నే అర్థం కాలేదా అది చూసుకోండి. చివరిలో మీరు తెలుగులో మీ దగ్గర తెలుగు వస్తుంది కదా, ఏకాగ్రచిత్త నిర్ధ్యాత అన్నప్పుడు చివరిలో ఏకాగ్రచిత్తుల చేత ఏమని చెప్పారు? చాలా చివరిలో వస్తుంది. అన్ని విచారాలు అయిపోయినాయి. ఇంకొంచెం పైన
ఎవరికైనా దొరికింది ఆ చోటు? ఇలా ఇలా రండి మీరు ఒకసారి ఇలా రండి అంటే నేను కూడా పుస్తకం చూస్తాను. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమే కదండి అమ్మా? ఇప్పుడు మనకి నిర్ధ్యాత అనే పక్షంలోనే మనం ప్రశ్న వేస్తున్నాం. ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే ధ్యానము లేకపోవుటచ్చే అసంప్రజ్ఞాత సమావేశ యోగులు ధ్యానపడదు అయిపోయింది. భేద జ్ఞానము స్ఫురింపని స్థితిలో ధ్యానమునకు విషయమే ఉండదు. భేద జ్ఞానము స్ఫురింపని స్థితిలో ధ్యానముకు విషయమే ఉండదు. అంటే ఇప్పుడు ధ్యానానికి ఏది ఒక విషయం లేదు, లేకపోతే విషయమే ఉండదు. ధ్యాత యొక్క అంటే అర్థం రాస్తున్నారు, ధ్యానము చేయువారి యొక్క స్వస్వరూపమే ఉండును అంటే ఉంటుంది. ధ్యాత యొక్క స్వస్వరూపం తప్ప విడిగా ధ్యానం ఉంటూ ఉండదు. ఇప్పుడు ఇది ఉండదు. ఉండకపోతే ఇప్పుడు నిర్ధ్యాత అనే దానికి అర్థమేం చెప్పాలి? ఏకాగ్రచిత్తులైన వారి చేత నిర్ధ్యాత అంటే ఏమర్థం చెప్పాలి? నిర్ధ్యాత అనే శబ్దానికి తాను అని భావిస్తారని ధ్యాత అనే దానికి ఎలా అర్థం చెప్తాం అంటే ధ్యై చింతాయాం ధాతువు కదా. ఈ చింతాయాం అనే ధాతువుకి చింతనమే పోయినవాడు అని అర్థం చెప్తాము. అంటే నిర్ధ్యాత అనే దానికి ఎవరి నుండి చింతనము పోయినదో అని కదా అర్థం చెప్పాల్సింది. ఎవరి నుండి ధనము పోయినదో వాడు నిర్ధనుడు, ఎవరి నుండి అజ్ఞానము పోయినదో వాడు, ఇలా చెప్పాలి కదా. ఇక్కడ మరి ఏ రకమైన అర్థం చెప్తాం? ఇప్పుడు మీకు సంశయం అర్థమైందా? భావార్థం చెప్పడం తేలిక, శబ్దార్థం కూడా చెప్పాలి కదా. నిర్ధ్యాత అంటే ఎవరి నుండి ధ్యానము పోయినదో అని అంటే ఈ సాధకుడు వస్తాడా, తల్లి వస్తుందా? సాధకుడు వస్తే సాధకుడికి నామాలు కాదు కదా. ఇది ఈ నామాలు తల్లివి, తల్లి పక్షంలో చెప్పాలి. ఈ నామాలు 300 నామాలు అమ్మవారివి కానీ వీడికి కాదు కదా. అమ్మవారి పక్షంలో చెప్పడం ఎలా కుదురుతుంది? ప్రశ్న అర్థమైందా? అంటే మొట్టమొదలు మీరు ఏం చేసుకోవాలంటే ప్రశ్నను బాగా పెద్దది చేస్తే మీరు సమాధానం సరిగ్గా చెప్తున్నారు. మీరు చెప్పే సమాధానం 100% కరెక్ట్. అయితే శబ్దార్థంలో వచ్చినప్పుడు నిర్ధ్యాత అని వచ్చినప్పుడు వీడినే చెప్పుకున్నా వీడికంటే అమ్మవారు అతిరిక్తంగా లేదు. అంటే సాధకుడి కంటే అతిరిక్తంగా భగవతి లేదు. అంటే ఈ శబ్దంలో సాక్షాత్ పరమేశ్వరుని చెప్పడానికి వీలు లేకుండా ఈ అర్థంలో, అందువల్ల పైన నిర్ధ్యాత అని కూడా ఇంకో పాఠం ఉంది అని చెప్పారు. దాంట్లో ఏం కష్టం లేదు, అక్కడ నితరాం ధ్యాత అని. కానీ ఎవరి నుండి ధ్యానమే పోయినదో వాడే అమ్మ. ధ్యానం అనేది ఎందుకు పోయింది? వాడి దగ్గర చిత్తం సర్వాత్మన అసమర్థమైపోయింది. విషయాన్ని ధరించే సామర్థ్యం దానికి పోయింది. ఏ విషయాన్ని ధరించలేక సమస్త విషయాన్ని విడిచిపెట్టేసింది. ఏ జగదంబిక ఉన్నదో ఆమె విషయం కాదు. ఈ పుస్తకం విషయమైనట్లు మరొకటి విషయమైనట్లు అమ్మ విషయం కాదు. అమ్మ ఏమిటి? ఈ ధ్యాతృ స్వరూపమే, ధ్యానం చేసేవాడి స్వరూపమే అమ్మ అయిపోయింది. అందువల్ల నిర్ధ్యాత అన్న చోట సమాసాన్ని చెప్పేటప్పుడు మాత్రం ఎవరి దగ్గర నుంచి ధ్యానం పోయిందో అంటే సాధకుడినే చెప్పాలి.
ఈ సాధకుడికి అమ్మకు భేదం లేదు కాబట్టి ఈ నామం అమ్మని చెప్తోంది అని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యమైన విషయం. దీన్ని మరొకసారి గుర్తు చేద్దామని ఇప్పుడు ఈ నామాన్ని అడిగాను. సరిపోయిందండి. ఎందుకంటే సమాసాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓం ఏనః కూట వినాశిని. ఏనస్ అంటే పాపములు అని అర్థం. ఏనాంసి అంటే చాలా పాపాలు. పాపాలు 3 రకాలుగా ఉంటాయి. అంహః అని, ఆగహ అని, ఏనః అని. అంహః, ఆగహ, ఏనః అంటే మొత్తం పాపాలని 3 విభాగాలు చేస్తారు. మహాపాతకాలు, సమపాతకాలు, ఉపపాతకాలు ఇలా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ పాప సామాన్యాన్ని మొత్తం పాపముల్ని ఏనః అని చెప్పారు. సమస్తమైన పాపముల్ని కలిపి ఏనః అని చెప్పారు. మళ్ళా ఈ మొత్తం పాపము 3 రకాలుగా ఉంటుంది. సంచితం, ఆగామి, ప్రారబ్ధం అనే పేరులో ఉంటుంది. ఈ 3 విధములైన పాపముల్ని పాపకూటములు అంటే పాప సముదాయములు, పాప రాశులు. ఈ పాపం పోవడానికి 3 రకాల కారణాలు చెప్పారు. చేసిన కర్మ పాపరూపంగా పరిణమిస్తుంది కదా. తాను చేసిన నిషిద్ధమైన కర్మ పాపరూపాన్ని దాల్చుతుంది. ఆ పాపరూపం దాల్చింది దాని ప్రభావం పోవాలి అంటే అది మనని కాటేస్తుంది. దాన్ని నిర్వీర్యం చేయాలి అంటే 3 ప్రకారాలే ఉన్నాయి. అలాగే తాను చేసిన విహితమైన కర్మ పుణ్యరూపాన్ని దాల్స్తుంది. ఆ పుణ్యరూపాన్ని దాల్చింది దానికి ఒక ప్రభావం ఉంటుంది. అది మనం వద్దన్నా మనకి భోగాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. దాన్ని కూడా నిర్వీర్యం చేయాలి అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఇప్పుడు మనం పుణ్యాన్ని నిర్వీర్యం చేయాలనుకునేవాడు ప్రాయः లోకంలో ఎవడు లేడు. పాపాన్ని నిర్వీర్యం చేయాలి అని అనుకోని వాడు ఎవడూ లేడు. నా పాపాలన్నీ క్షణంలో కరిగిపోతే బాగా ఉండను అని ప్రతి వాడికి ఉంటుంది. పాపం పోవాలి అంటే ఒక ప్రకారం భోగించడం, భోగించేస్తే పోతుంది. ఇంతకుముందు మన వాళ్ళకి జ్వరాలు వస్తే శుభ్రతగా ఏదైనా పెద్ద గుడ్డ కప్పుకుని పడుకునేవాడు. ఏమిటయ్యా మందు గిద్దాడు, ఏమీ లేదు, లంకణం పరమౌషధం, 2 రోజులు అనుభవిస్తే పోతుందనేవాడు. ఇంతే సిద్ధాంతం, ఏమీ లేదు. నిజంగా అట్లాగే పోయేది. అది అనుభవంతో మాత్రం పోవడం ఒక ప్రక్రియ. ఇక రెండవ ప్రక్రియ ఏమిటంటే ఆ పాపానికి కొన్ని పరిహారాలు చేసి దాంతో పోగొట్టుకోవడం ఒక ప్రక్రియ. ఇక ఇప్పుడు ఈ రెండిటిల్లో కూడా ఏం జరుగుతుందంటే అనుభవించి పాపాన్ని దూరం చేసిన అథవా పరిహారం చేసి పాపాన్ని దూరం చేసిన ఆ పాపం సమూలంగా పోదు. ఇప్పుడు ఏదో ఒక పాము ఇంట్లోకి వచ్చింది, మనం కర్రతో తీసి దాన్ని ఎక్కడో బయట వేసాం. బయట వేస్తే మళ్ళా తిరిగి రాలేదు, అది తిరిగి రావచ్చు. అలా కాకుండా దాన్ని సమూలం దహనం చేసేసాం, ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అనుభవించిన సమూలం నాశనం కాదు. ఎందుకంటే అనుభవంలో ఏమిటంటే సశేషంగానే అనుభవించాలి, పూర్తిగా అనుభవింప చేయదు. అది
కొంత అనుభవింప చేసేసి వదిలేస్తుంది. అలాగే పరిహారం చేస్తే కూడా కొంతవరకే పరిహారం అవుతుంది. మనం ద్వారకలో చూసాం కదా, ద్వారకలో యాదవులందరూ కలిసి సాంబుడికి గర్భిణీ వేషం వేశారు. వేసి ఆ మహాత్ముడిని అడిగారు. ఆ మహాత్ముడికి కోపం వచ్చి ముసలం పుట్టిందని చెప్పారు. నిజంగా ముసలం పుట్టింది, దాంతో సర్వనాశనం శిపించాడు. వీళ్ళు భయపడి దాన్ని అరగదీసి చిన్న ముక్క అయ్యేంతవరకు అరగదీశారు. ఈ ముక్క మన ఏం చేస్తుంది? గంధపు చెక్క అరగదీస్తే ఇక చిన్న ముక్క అయిన తర్వాత చేతితో పట్టుకుని దాన్ని తీయలేము. అది డబ్బు పెట్టి కొనదే కావచ్చు, కానీ దాన్ని అరగదీసే శక్తి ఇప్పుడు మనకి చేతితో పట్టుకోవడానికి కూడా వీల్లేదు. అందువల్ల దాన్ని ఎక్కడో ఏ హోమంలోనో అగ్నిలోనో పడేయాల్సిన తప్ప చేసేదేం లేదు మనకి. అలాగే అంత చిన్నదైపోయింది, దాన్ని వాడు వదిలేశారు. అలాగే పాపాన్ని మనం పరిహరిస్తే అది చివరి అవయవం దాకా నాశనం కాదు. అది కొంత అయిన తర్వాత మనం కూడా అనుకుంటాం ఆ పాపం పోయిందిలే, కానీ అది పోలేదు. రుణశేషం, అగ్నిశేషం, పాపశేషం, ఈ మూడు ఉండకూడదు. రుణశేషం ఉంటే గుడ్డి పడుతూనే ఉంటుంది. అగ్నిశేషం ఉంటే ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ గాలి వస్తుందో, ఎప్పుడు ఏం పద్ధతి అవుతుందో, ఎక్కడ ఉందో తెలియదు. పాపశేషం ఇవి ఉంటాయి. ఇప్పుడు పరిహరించినా కూడా పరిహారములు చేస్తే సమూలంగా నాశనం కాదు. సమూలంగా నాశనం కావడానికి జ్ఞానం వచ్చినట్లయితే సమూలంగా నాశనం అయిపోతుంది. జ్ఞానం వస్తే ఏం జరుగుతుంది? ఈ పాపము నాది కాదు అని తెలుస్తుంది వాడికి. ఈ పాపము చేసిన వాడిది, నేను కర్తను కాను. ఇది కదా జ్ఞానాకారం. నాయము హంతి నహన్యతే, ఇది కదా గీతా శ్లోకం. నాయము హంతి నహన్యతే దానికి అర్థం ఏమిటి? సాధారణంగా అర్థము వీడు చంపేవాడు కాడు, వీడు చంపబడేవాడు కాడు అని సాధారణంగా అర్థం. కానీ ఇది ఆ శ్లోకమునికి అర్థం ఇది కాదు. మరి ఆ శ్లోకానికి అర్థం ఏమిటి? ఒక హనన క్రియ కాదు. లోకంలో ఎన్ని రూట్స్ ఉన్నాయో, ఎన్ని రకాల క్రియలు ఉన్నాయో, ఏ క్రియకు వీడు కర్త కాదు, ఏ క్రియకు వీడు కర్మ కాదు అని అర్థం. కేవలం హంతి అని ఎందుకన్నాడంటే ఒక ఎగ్జాంపుల్. హంతి అని ఎందుకన్నాడంటే ప్రకృతంలో యుద్ధం జరుగుతున్నది కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా నాయం హంతి అన్నాడు. వీడు చంపేవాడు కాదు, చంపబడేవాడు కాదు. అంటే వీడు ఏ క్రియకు కర్త కాడు, ఏ క్రియకు కర్మ కాడు. అంటే కర్తే కానే కాడు వీడు భోక్త కాడు. ఇది కదా ఇప్పుడు మన జ్ఞాన ఆకారం. కర్త కానివాడు, పాపం నేను చేయని వాడిని, పాపం భోగించలేని వాడికి పాపానికి చూస్తే భయం ఎందుకు మనకి? పాపం మన ఏం పుట్టుకోలేదు, పాపం మన ఏమీ చెయ్యలేదు. అందువల్ల జ్ఞానంతో పాపం పోతుంది అంటే అర్థము పాపము మనది కాదు అని తెలిసిపోతుంది. పాపము మనది కాదు అని తెలిసిపోయిన తర్వాత ఇంకా వాడికి కష్టమే ఉంది. ఎక్కడో ఊళ్ళో దొంగలు పడ్డారు అని ఒక న్యూస్ మనం బయట ఊళ్ళో ఉండి విన్నాం. ఉంటే ఆ విన్న వెంటనే ఊళ్ళో మన ఇంట్లో కూడా కావచ్చు అని భయం ఉన్నది. ఈ భయంతో పరితపిస్తూ వీడు 10 మందిని ఎక్కడరా మన ఊళ్ళో ఎక్కడంటే కరెక్ట్గా మన స్ట్రీట్లోని చెప్పాడు. అరే మన స్ట్రీట్లో ఎక్కడ అంటే మన ఇంటి దగ్గర చెప్పాడు. ఇంకా భయం పెరుగుతున్నది. ఎప్పుడైతే వాడు స్పష్టంగా తెలుసుకున్నాడో మన ఇంట్లో కాదు, మన ఇంట్లో అంత సురక్షితంగానే ఉంది అని అనుకున్నాడో వాడికి నిశ్చింతగా ఉన్నాడు. వాడికి కష్టమేమీ లేదు. అలాగే పాపం అనేది మనకు సంబంధించింది కాదు, మనని ఏమీ చెయ్యలేదు. అది మనం భోక్తలంగా, మనం కర్తలంగా లేము అనే విషయం తెలిస్తే జ్ఞానంతో అది పోతుంది. జ్ఞానంతో పోయినప్పుడు సమూలంగా పోతుంది. ఇంకా ఏమీ అవశేషాలు ఏమీ ఉండవు. అది మంది కాదు అన్నప్పుడు మొత్తం మంది కాదు,
ఏదో సగం మంది కాదు, అదేం కాదు కదా, పూర్తిగా మనది కాదు. అతః ఏ రోగం వచ్చినా సరే మీరు చూడండి, డాక్టర్లు మందులు ఇస్తారు, వాళ్ళు టెస్టులు చేస్తూ ఉంటారు, ఒక రోజున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేస్తారు. కానీ పూర్తిగా 100% రోగం పోయిందా అంటే 100% రోగం పోలేదు. కానీ ఆ చివరి స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలు మెల్లిగా మీరు ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కోలుకుంటారు చెప్పి పంపించేస్తారు. అంటే ఈ రోగం బయటికి పోవడం ఆరంభమైంది, ఇక అదే దారిలో విడిపోతుంది. మీరు ఇదే మందులు వాడుతూ ఉంటే, ఇదే నియమం చేస్తూ ఉంటే మీకు తొందరలో విడిపోతుంది, అప్పుడే వదిలేస్తారు. అలాగే మన భోగంతో పాపాలు కూడా అలాగే పోతాయి, పూర్తిగా పోవు. ఇప్పుడు ఏనఃకూటములు, ఈ ఏనఃకూటముల్ని అమ్మవారు వినశింపచేస్తుంది. ఏనఃకూట వినాశిని. ఈ నామంలో కూడా ఒక కష్టం ఉంది. చైతన్యమును నశింపచేస్తుంది అని రాస్తారు పుస్తకాల్లో. చైతన్యం అనేది నిత్యమైంది, దాన్ని ఎవరు నశింపచేస్తారండి? కానీ పుస్తకంలో రాసి ఉంటుంది, మీరు చూడండి. అంటే దీనికి అర్థం ఏంటంటే, పాపం మనని ఏం కష్టపెట్టలేదు. జడమైతే మన ఏం కష్టపెడుతుంది? కష్టపెట్టాలి అంటే ఇది ఏం చేయాలి? చైతన్య సంబంధాన్ని పట్టుకుని మనకు కష్టపెట్టాలి, అంతే కదా. అది చైతన్య సంబంధం పట్టుకుని పెట్టాలి అంటే, ఇప్పుడు ఒక కరెంటు స్తంభాన్ని ముట్టుకున్న వెంటనే వాడు చచ్చాడు, షాక్ కొట్టింది, చచ్చాడు. అంటే స్తంభం వీడిని చంపుతుంది. ఆ స్తంభంలో ఉండే విద్యుత్తు వీడిని ఏదైనా చేయాలి. అలాగే పాపం మనని కష్టపెట్టలేదు. ఆ పాపంలో కూడా అన్ని చోట్ల చైతన్యం ఉంది కదా, ఆ పాపంలో కూడా ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం వీడిని, ఆ ఎనర్జీ వీడిని కష్టపెడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే అమ్మవారిని ఆశ్రయిస్తాడో అప్పుడు వీడికి ఈమెం చేస్తుంది? ఆ దుష్ట శక్తిని పోగొడుతుంది. అంటే ఇప్పుడు పాపాన్ని పోగొడుతుందని అర్థం చెప్పరు వీళ్ళు, ఆ చైతన్యాన్ని నశింపజేస్తుంది. ఇది కూడా అర్థం చేసుకోవాలి. అందువల్ల జ్ఞానంతో ఇది పోతుంది. పుణ్యమును మాత్రం కేవలం జ్ఞానంతోనే పోతాయి. అనుభవిస్తూ ఉన్న బుద్ధి తరుగుతూ ఉంటాయి, నిశ్శేషంగా పోవు. అలాగే వాటికి పరిహారం ఎవరు చేయడసులు, అవి పోవాలి అంటే జ్ఞానమాత్రంతోనే పోతాయి. అందువల్ల భగవంతుడు అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నప్పుడు పాపములు అనే శబ్దానికి కేవలం పాపముల నుండి అని అర్థం కాకుండా పుణ్యపాపముల నుండి అని అర్థం రాశారు ఆచార్యులు. ఎందుకంటే పాపముల నుండి మాత్రం రక్షించినట్లయితే పుణ్యాలు వీడికి చుట్టూనే ఉండి మళ్ళా ఇవి కష్టపడతాయి. ఎలా కష్టపడతాయంటే, పుణ్య ఫలాన్ని అనుభవించేటప్పుడు కాస్త అహంకారం, మదం, దర్పం, గర్వం ఇవన్నీ వచ్చేసినాయంటే మళ్ళా వీడు పాపం చేస్తాడు. అంటే ఈ పుణ్యం పాపానికి కారణమవుతుంది, మళ్ళా మొదలుకు వస్తుంది సంసారం. అందువల్ల ఈయన ఏం చెప్పారు? పుణ్యం కూడా పాపమే, ఎందుకంటే పాపానికి కారణమైంది కాబట్టి. అందువల్ల అహంత్వా సర్వపాపేభ్య అన్నప్పుడు పుణ్యపాపేభ్య అని అర్థం రాశారు. అలా ఈ రెండు కూడా కలిపి ఈ రెండు నుండి ఆయన ముక్తి చేస్తాడు. అందువల్ల ఏనఃకూట వినాశిని. ఇప్పుడు చూడండి, ఏనసాం పాపానాం కూటం సముదాయ. ఏనస్సరి దానికి పాపము అనర్థము, కూటమని దానికి సముదాయం అనర్థము. ఎటువంటి పాపాలు అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన సమష్టి రూపేణ దృఢతరం. ఇవన్నీ సమష్టి రూపంలో అన్నీ కలిసి బాగా పెద్దవైనవి పాపాలు. ఇక్కడ కూడా ఏనఃకూట వినాశిని అన్నప్పుడు కూడా ఇక్కడ కూడా పుణ్యాలను కూడా చెప్పుకోవాల్సిందే. ఎలాగైతే అహంత్వా సర్వపాపేభ్య అన్నప్పుడు చెప్పుకున్నామో అలాగే ఇక్కడ కూడా
పుణ్యము పాపము అన్నిటినీ చెప్పుకోవాల్సింది. అంటే మంచి ఫలాన్ని ఇచ్చేవైనా చెడు ఫలాన్ని ఇచ్చేవైనా ఫలముని భోగింపచేసేవన్నీ మనకి కష్టాలు ఇచ్చేవి. ఫలముని భోగింప చేయకూడదు మనకి. అది చేదైనా సరే తీపైనా సరే. తీపి ఫలాన్ని ఇస్తే పుణ్యం ఉంటున్నాం, చేదు ఫలాన్ని ఇస్తే పాపం ఉంటున్నాం. అసలు మనం భోక్తలమే కాదు అని తెలుసుకున్న తర్వాత అసలు ఏ భోగము మనకు అనవసరం. అందువల్ల ఇక్కడ ఆగామి సంచిత ప్రారంభంలో పుణ్యపాపాలు రెండూ ఉన్నాయని తెలుసుకోవాలి. ఇవి తత్వజ్ఞానేన వినా, తత్వజ్ఞానం లేకుండగా భోగమాత్రస్య తద్వినాశకత్వ అవగమాత్. అందువలన కేవలం భోగమాత్రంతో పుణ్యపాపాలని నేను నశింపచేస్తాను, భోగించేస్తాను అని అన్నం కుదరదు. ఎందువల్ల కుదరదని పైన మాటలో చెప్తున్నాడు. దేశాంచ కల్పకోటి కాలం క్రమిక భోగ ప్రదానం వినా ఉపాయాంతరేణ క్షయేప్సూనా. అవి ఏం చేస్తాయి? భోగాన్ని ఇస్తూ కల్పకోటి కాలం ఇస్తూనే ఉంటాయి. ఇవాళ ఒక పుణ్యభావం వస్తుంది, అది ఇచ్చిన వెంటనే ఏదో ఒక్కొక్కసారి కొంతమంది పుణ్యం చేస్తారు, కొంతమంది పాపం చేస్తారు. ఆ చేసిన దానికి మళ్ళా ఫలం, మళ్ళా చేసిన దానికి మళ్ళా ఫలం, మళ్ళా చేస్తూ ఉన్నాం, మళ్ళా అనుభవిస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. రోజు ఇదే పని. రోజు చేస్తూ ఉండడం, అనుభవిస్తూ ఉండడం, చేస్తూ ఉండడం, అనుభవిస్తూ ఉండడం. వీడు చేయకుండా ఉండలేడు. అనుభవించాలంటే ఏదో చేస్తూనే ఉండాలి. నేను భోక్త అయినాను అంటే వాడు కర్త కావాలి, కర్త అయినాను అంటే భోక్త కావాలి. ఈ కర్తృత్వ భోక్తృత్వాల నుండి మనం ఈ సైకిల్ నుండి బయటికి పడలేము. కల్పకోటి కాలమైనప్పటికీ కానీ ఒకడికి మనస్సులో ఇచ్చ ఉన్నది. దీన్ని ఈనాడే మనం నశింపచేయాలి. అందువల్ల కల్పకోటి కాలం క్రమిక భోగ ప్రదానం వినా, ఇంత దీర్ఘకాలం మనం తీసుకోవద్దండి. ఉపాయాంతరేణ క్షయేప్సూనాం, ఉపాయాంతరంతో ఈనాడే మొత్తం దీన్ని క్షయం చేసేయాలి. ఆగామి కానీ, సంచితం కానీ, ప్రారంధం కానీ, పుణ్యం కానీ, పాపం కానీ సమస్తాన్ని ఇవాళే నాశనం చేసేయాలి. ఉపాయాంతరేణ క్షయేప్సూనాం ఆత్మబ్రహ్మ అభేద అని ఉండాలి. ఆత్మబ్రహ్మ భేద కాదు, ఆత్మబ్రహ్మాభేద జ్ఞాన విషయతయా, విషయతాయ కూడా కాదు, విషయతయా. ఆత్మకు బ్రహ్మకు భేదము లేదు అనే విషయాన్ని తెలుసుకుని ఆ అభేద జ్ఞానమునికి విషయమైనటువంటి ప్రత్యేక భిన్నం బ్రహ్మ, అటువంటి చైతన్యము ఆ చైతన్యం ఏం చేస్తుంది? నాశయతి. ఎవరిని? ఈ ఏనఃకూటముని నశింపచేస్తుంది. ఏనఃకూటమున్న అన్నిటినీ ఏదైతే ప్రత్యేక భిన్న చైతన్యం ఉన్నదో అది నశింపజేస్తుంది. ఇప్పుడు చైతన్యంలో ప్రత్యేక భిన్న చైతన్యం ఒకటి, అలా కాకుండా కేవలం చైతన్యం ఒకటి. కేవలం చైతన్యానికి లేని శక్తి ప్రత్యేక భిన్న చైతన్యానికి ఉన్నది. ఎలాగంటే సూర్యకిరణములు బాగా ఉష్ణోగ్రతను కలిగి ఉన్నప్పటికీ గడ్డిపాచలను ఎండవేయగలవు కానీ తగలబెట్టలేవు. అదే సూర్యకిరణములు ఒక భూతద్దం మీద సంక్రాంతములైతే దాని నుండి ఆ సూర్యకిరణం ఒక గడ్డిపాచ మీద పడితే అది తగలేస్తుంది.
అలాగే అంటే ఇప్పుడు సూర్యకిరణములు తగలేసినయ్యా భూతద్దం తగలేసిందా అని ప్రశ్నిస్తే భూతద్దం తగలేసినట్లయితే భూతద్దాన్ని మనం ప్యాక్ చేసి పెట్టేప్పుడు ఒక పత్తితో ప్యాక్ చేసి పెడుతున్నాం. అప్పుడు భూతద్దం పత్తిని ఎందుకు తగలేదు? అయ్యా సూర్యకిరణం తగలేస్తే అంటే పత్రి మనం ఎండబెట్టాం, అప్పుడు ఎందుకు తగలేదు? అంటే ఇవి ఒకటి కారణం కాదు, కేవలం సూర్యకిరణం కారణం కాదు, భూతద్దం కారణం కాదు, దాని మీద సంక్రాంతమైనటువంటి కిరణములు ఈ పని చేస్తాయి. ఈ రెండు కలిసి ఎప్పుడైతే భూతద్దం మీద ఆ సూర్యకిరణములు ఐక్యమై కూర్చున్నాయో, అందువల్ల దాన్ని కూడా పెట్టేప్పుడు యాంగిల్ పెడతారు. సరిగ్గా ఆ ఒక యాంగిల్లోనే అది వస్తుంది, లేకపోతే ఇంకో యాంగిల్లో పెడితే అట్లాగే ఉంటుంది, ఏం తగలబడుతుంది. మరి దాన్ని చాలా జాగ్రత్తగా చూసి పెడతారు. అప్పుడు పత్తి కానీ కొబ్బరి పీచు కానీ ఏదైనా సరే చేయి కానీ తగలబడుతుంది. అంటే దానికి ఆ పెట్టడంలో ఆ ఐక్యం కావాలది. అలాగే బ్రహ్మ చైతన్యం అలాగే ఉన్నది, మన అజ్ఞానం అలాగే ఉన్నది, ఏమీ కాలేదు. మన చైతన్యం అలాగే ఉన్నది, మన పుణ్యపాపాలు మనకి అలాగే ఉన్నాయి, ఏమీ కాలేదు. ఎప్పుడైతే ప్రత్యేక భిన్నం బ్రహ్మ అయినదో, ఈ ప్రత్యేగాత్మ పైన ఆ శుద్ధ పరబ్రహ్మ చైతన్య ఇది ఐక్యమైపోయిందో, అప్పుడు దీని ప్రభావం సమస్త జ్ఞానంలో పటాపంచైపోతుంది. అది కాస్త అంటుకుందంటే చాలు సమస్తము పోతుంది. అది అంటుకుంటే దాన్ని ఆపేవాడు ఎవడు లేడు. ఇక్కడ లోకంలో అయితే మనం ఒక గడ్డి, దాన్ని ఉంటారు గడ్డి బాము దగ్గర కూడా మనం భూతత్వం వేసినట్లయితే అది శోసరా అనుకుంటే దాన్ని ఆపేవాడు ఎవడో కూడా ఉన్నాడు, తగ్గిన వస్తాడు. ఇక్కడ ఆపేవాడు ఎవ్వలేడు. ప్రత్యేక భిన్న బ్రహ్మలు అంటే ప్రత్యేక బ్రహ్మ రెండు ఐక్యం అయిపోయినట్లయితే సకల కర్మలు నాశనమైపోతాయి. అందువల్ల చైతన్యం నాశయతి అంటే ఇప్పుడు ఏమర్థమైంది? వీళ్ళు ఈ చైతన్యములు ఎవరినైనా నశింప చేయడానికి అసలు ఎవరన్నా ఒక పని చేస్తాయా? వాటికి శుద్ధ చైతన్యాన్ని గురించి మనం నిష్క్రియం అని చెప్తాం కదండి. అది ఏ పని చేయదు. మరి ఇప్పుడు నాశయతి అని మీరు అన్నారు, ఏనఃపూట వినాశిని అన్నారు. దీన్ని వినాశనం చేస్తుంది కదా అని అర్థం. అంటే దీనికి వినాశనం చేస్తుందని అర్థం కాదు, మరి ఏమిటి అర్థం? ఎవరికైతే బ్రహ్మ ప్రత్యేక అభిన్నము, ప్రత్యేక శబ్దానికి తాను అని అర్థం. ఇది మొత్తం తెలుసుకోవాలి. ఎవరికైతే బ్రహ్మ ప్రత్యేక అభిన్నమైనదో వాడిని కోర తీసిన పాములు ఒంటి మీద పాకడం తప్ప ఏమీ చేయలేవు. అలాగే పుణ్యపాపాలు వాడికి అల్లంత దూరంలో ఉంటే తప్ప వాడిని ఏమీ చెయ్యలేవు. ఈ ఏమీ చెయ్యలేవు అనే అర్థంలో వినాశయతి అని ఒక మాటలు అన్నారు. నిజంగా ఇదే వినాశయతి కాదు. మనం చిన్న పిల్లవాడు అల్లరి చేస్తూ ఉంటే ఒక పెద్ద మహాత్ముల దగ్గర నిల్చోబెడతాం, లేక పెద్ద పోలీస్ సార్ దగ్గర నిల్చోబెడతాం. నేను పోలీసుగా అప్పచెప్తాం అని భయపడతాను. ఇప్పుడు ఆ పోలీసు వీడిని నిజంగా కొడతాడా తిడతాడా ఏం చేస్తాడు? వాడు చూస్తూనే వీడు భయపడిపోతాడు, నేనేం చేయను. అంటే ఇప్పుడు ఆ పోలీసు వీడి అల్లరినంతా నాశనం చేశాడు అని అంటే అర్థం ఏమిటి? వాడు చూసినంత మాత్రంతోనే వీడు అల్లరి మానేశాడు, వీడు గందరగోళం చేయడం మానేశాడు. పెద్దగా ఏడుస్తూ ఉంటే నేను బూచివాడికి అప్పచెప్తాను అనగానే బూచివాడిని చూసిన వెంటనే వీడు మాట్లాడకుండా ఉండిపోతాడు. అంటే ఇప్పుడు బూచివాడు ఏమీ చెయ్యరు, అసలు సన్నిధి మాత్రంతో సమస్త కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మ చైతన్య సన్నిధి ఉంటే చాలు. ఇప్పుడు అమ్మ ఏమీ చెయ్యక్కర్లా, అమ్మ సన్నిధానం ఉంటే ఎవరికి వాళ్ళు సరిగ్గా నిల్చుంటారు. లేకపోతే వాడు వంకరగా నిల్చుంటాడు, వాడు ఒంటికాల మీద నిల్చుంటాడు, ఒకడు. అమ్మ వస్తే చాలు ఎవడికి వాడు అందరూ అక్కడ అయిపోతారు.
ఆమె ఏమీ చెయ్యదు. ఇదే ఆమె మహాత్మ్యం. తన సన్నిధి మాత్రంతో అందరినీ సరిచేసేటువంటి మహాత్మ్యం. ఒక్కొక్కళ్ళని చెవులు పెట్టుకుని మెలేయక్కర్లేదు, కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఆమె సన్నిధానం ఉన్నంత మాత్రంతో ఎవడికి వాడు సరిపోతున్నాడు. అందువల్ల ఇక్కడ పైన మాటలో ఉంటున్నారు, ఏవం విధి పాపం కర్మ నశ్లిష్యతే. పాపకర్మ వాణ్ణి అంటుకోదు. నశ్లిష్యతే. ఎలాగైతే నీటిలోనే పుట్టినటువంటి తామరాకుని నీరు అది ఆకుని తడి చేయలేదు. మన గుడ్డలన్నింటినీ తడి చేస్తుంది, మన శరీరాన్ని తడి చేస్తుంది. చల్లటి కాలంలో నీడల్లో వెళ్ళేవాటికి మన శరీరం అంతా వణికిపోతుంది, మన్ని వణికిస్తున్నది. కానీ ఆ ఆకుని ఏం చేస్తుంది? ఆ ఆకు మీద నీళ్లు పడితే అది ఏమీ పుట్టుకోకుండా ఉంటే దాన్ని తడి చేయలేదు, ఆర్ద్రత పొందించలేదు. ఏవం విధి అంటే ఈ రకంగా తెలుసుకున్నవాడి ఎందు ఆ కర్మ ఏమీ చేయలేదు. ఎవడైతే బాగా బ్రహ్మ ప్రత్యగ భిన్నము, ఏమీ తేడా లేదు. ఇందాకన మనం ప్రశ్న వేశాం, ఏమండి ధ్యానం అనేది చేసేవాడి దగ్గర నుంచి పోతుంది కానీ అమ్మవారి దగ్గర నుంచి పోదు కదా. అనగానే సమాధానం ఏమిటి? చేసేవాడు అమ్మ వేరు కాదు. ఈ సమాధానం ఎప్పుడూ గుర్తు ఉండాలి మనకి. కేవలం ఈ నామంలో కాదు. ఇప్పుడు అయ్యా నాకు ఈ దుఃఖం ఉంది, అప్పుడు ఏమైపోయింది ఈ మాట? అప్పుడు కూడా గుర్తున్నట్లయితే నాకు దుఃఖం ఉందని ఎవడైనా అంటాడు అసలు? అందువల్ల ఏవం విధి ఇలా తెలుసుకున్నవాడు ఎవడైతే నేనే పరబ్రహ్మను, పరబ్రహ్మే నేను అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడిని పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఏమీ ప్రభావితము చేయలేవు. కర్మ నశ్లిష్యతే. దీనికి ప్రమాణవచనం ఏమిటి అని అంటే ఛాందోగ్యంలో అశరీరం వా వసంతం ప్రియా ప్రియేన స్పృశతః అని ఉంది. ఎవరికైతే శరీరము లేదో వాడికి ప్రియం అప్రియం అంటే సుఖం దుఃఖం ఈ రెండు ఏమీ ముట్టవు. సుఖ దుఃఖాలు వాడికి అంటవు. అంటే వాడు సుఖంగా ఉంటాడు, వాడికి దుఃఖం ఉండదని అర్థం కాదు. సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, రెండు ఉండదు. ప్రియా ప్రియే. అందువల్లనే ఇక్కడ ఏనహ అనే దానికి మనం పుణ్యం కూడా చెప్పుకోవాలి మొట్టమొదటి చెప్పారు. ఎందుకంటే ప్రియా ప్రియేన స్పృష్ట. ఇక్కడ కూడా ఈయన రాస్తూ పాపం కర్మ నశ్లిష్యతే. అందువల్ల అశరీరం వావ సంతం. అశరీరం అనేదానికి అర్థం ఏంటి అంటే వీడికి ప్రాణం పోవాలి అని అర్థమా? అది అర్థం కాదు. శరీరం ఉన్నప్పటికీ శరీరాభిమానం లేకపోయినట్లయితే పుణ్యపాపాలు లేవు. శరీరాభిమానం లేకపోయినట్లయితే ఏమీ లేదు. అంటే శరీరాభిమానమే ఇక్కడ చెప్తున్నాడు తప్ప శరీరం ఉండడం లేకపోవడం అనేది కాదు. అందువల్లనే గీతల్లో కూడా మనం చెప్పుకున్నాం, అవ్యక్తాసక్తచేతసాం క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దుఃఖాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? దేహవంతులు అనుభవిస్తున్నారు. దేహం లేని వారు అనుభవించట్లేదు. దేహం లేని వారు ఎక్కడున్నారండి అంటే దేహాభిమానం లేనివారు. దేహాభిమానం లేని వారికి పుణ్యపాపములు లేవు. అనగా దాని తాలూకు సుఖ దుఃఖాలు వారికి లేవు. ప్రియా ప్రియే నస్పృశతః. శరీరాభిమానం ఉంటే వీడు గుంజుకుని వాడు నన్ను ఎంత మాట అన్నాడు అంత మాట అన్నాడు అని వీడు గుంజుకుంటూనే ఉంటాడు. ఏమిటయ్యా శరీరాన్ని అంటే అన్ని నాకేమిటి దీంట్లో దుఃఖం అని వదిలేశాడంటే ఇంకా ఏం చేస్తాడు? అనేవాడు కూడా ఏం చేస్తాడు? మళ్ళా మన తిరిగి ఏమంటాడు అని చూస్తూనే ఉంటాడు. వీడు తిరిగి ఏం మాట్లాడకుండా ఉంటే వాడంతటా వాడే వదిలేస్తాడు. ఇంకా వాడు ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటాడండి. తిట్టడానికి వాడికి కూడా
ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే ఎదుటివాడు తిడుతూ ఉంటే ఇంకా వాడు పై ఎట్లా తిట్టాలని వాడు ఆలోచిస్తూ ఉంటాడు. వీడికంటే మనం బాగా ఎలా తిట్టాలి, వీడు నోరు ఎలా మూయించాలి, అసలు వాడు నోరు ఎత్తకపోతే వీడేం చేస్తాడు, అరే వీడు శుద్ధ మూర్ఖుడుగా ఉన్నాడు, వీడేదో బండరాయిలాగా ఉన్నాడు, వీడితో మాట్లాడడం ఇష్టం వదిలిసిపోతాడు. అందువల్ల ఇక్కడ అశరీరం భావసంతం న ప్రియా ప్రియే స్పృష్ట. అక్కడ అంటాడు నహవై సశరీరస్య ప్రియాప్రియయో రపహతిరస్తి అని అక్కడ ఛాందోగ్యంలో ఒక వచనం వచ్చింది. శరీరం కలవాడికి ప్రియాప్రియములు లేకుండా ఉండవు, ఎన్నడూ జరగదు. శరీరాభిమానం ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అంటాడు. మళ్ళీ రెండో రోజు వచ్చి చాలా కష్టం వచ్చిందంటాడు. ఈ రెంటి నుండి బయట పడలేడు వీడు. ఎన్ని పుణ్యకర్మలు చేసినా, ఎన్ని మంత్రజపాలు చేసినా, ఎన్ని క్షేత్రాటనలు చేసినా ఈ రెండు నుంచి వీడు బయటపడలేడు. ఈ రెండు నుంచి బయటపడాలి అంటే ఈ మురుగుండ నుంచి బయటికి రావాల్సిందే. ఈ శరీరేంద్రియ మనోబుద్ధ్యాదుల నుండి నేనివి కాను అని ఎప్పుడైతే నేను శుద్ధ చైతన్యాన్ని అని చైతన్యంతో ఐక్యాన్ని తెచ్చుకుంటాడో ఇక వీడిని ఎవ్వరూ ఏమి స్పృశించలేరు. వీడు దీంట్లో కూర్చున్నాడంటే వదలదు. నహవై సశరీరస్య ప్రియాప్రియయో రపహతిరస్తి. అక్కడ కూర్చుని ఏదో నేను అనారోగ్య నివృత్త్యర్థం అలక్ష్మి నివారణార్థం నువ్వు ఎన్నైనా సంకల్పాలు చెప్తాడు, ఎక్కడికి పోవు, నీ చుట్టూనే కూర్చుంటే. ఇది వదిలేసావా నిన్ను ముట్టుకోలేవు, నీకు అంత దూరంలో ఉండిపోతుంది. అందువల్ల అశరీరం వావశంతం న ప్రియా ప్రియే స్పృశత అని శృతి తర్వాత స్మృతిని ఇచ్చారు. స్మృతి అంటే మహాభారతం. ఆ మహాభారతంలో గీతల్లో అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నారు కాబట్టి ఇది స్మృతేశ్చ. ఇదండి ఇప్పుడు మనకు వచ్చే అనుభవం ఎలా రావాలి అని ఆచార్యుల వారు ఎదురు చూస్తున్నారంటే, మీకు ఇంతలా తాడైనప్పటికీ ఒకే ఒక పురి అంటే ఒక పేట అనుకోండి, ఒకే ఒకసారి నారుని ఇలా తిప్పి చేస్తే దాంట్లో బలం ఉండదు. సన్నటి తాడైన ముప్పిరి వేస్తే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది చాలా దాంట్లో లావు ఉండడం సన్న ఉండడం విషయం కాదు, అది ముప్పిరి పడిందా లేదా అనేదే విషయం. అలాగే ఆచార్యుల వారు జ్ఞానం మనకు కావాలి అనుకున్నప్పుడు కేవలం శృతిత జ్ఞానం వస్తే సరిపోదు, స్మృతిత కూడా కావాలి. ఈ ముప్పిరి కాకుండా ఒక్కొక్కసారి 5 పుర్లు కూడా వేస్తారు. పెద్ద పెద్ద తాళ్ళకి 3 పుర్లు 4 పుర్లు 5 పుర్లు కూడా వేస్తారు. అలా పంచదయం కూడా చేస్తారు. ఆడవాళ్ళు జడ వేసేటప్పుడు 3 పాయలుగా తీసుకుని జడ వేయడం సాధారణం. 5 పాయలుగా కూడా వేస్తారు. ఈ 5 పాయల జడను శంకర భగవత్పాదులు అమ్మవారికి వేశారు. ఆయన మానస పూజలో అమ్మవారికి తలంటి పోసి చక్కగా తలంతా కూడా తుడిచి ధూపం వేసి ఒక కంక అంటే దువ్వెనను తీసుకుని 5 పాయలు చేసి ఇవి పంచభూతాల తల్లి అని చెప్పి వాట్లను మేళనం చేస్తే కానీ సృష్టి రాదు. 5 పాయల జడ వేయడం దాంట్లో వర్ణించారు ఆయన. అంటే ఆ కాలంలో కూడా 5 పాయల జడలు ఉండేవి, ఇప్పుడు కూడా వేసేవాళ్ళు ఉన్నారు. అది ఎక్కువగా అలంకారానికి ప్రాధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు జడ వేసుకోవడమే కష్టమైపోయి మగవాళ్ళలాగా ఒక 2 అంగుళాలు పెంచుకుంటుంటే ఇంకా వాళ్ళకి జడనుంది. ఇప్పుడు అది లేదు, కానీ అది ఒకటి. అలాగే ఈయన ఏం చేశారు భగవత్పాదులు, జ్ఞానం ఎలా రావాలంటే శృత్యా స్మృత్యా
యుక్త్యా గురూక్త్యా స్వానుభూత్యా అని రాసి పెట్టుకోండి. శృతితో రావాలి. ఎక్కడ జ్ఞానం వచ్చినా మొట్టమొదలు శృతితో రావాలి. శృత్యా, ఆ శృతితో వచ్చిన జ్ఞానాన్ని బాగా స్ట్రాంగ్ చేసుకోవడానికి స్మృత్యా, స్మృతి కూడా రావాలి. ఈ శృతి స్మృతులతో వచ్చింది కేవలం వచనములతో వచ్చింది, కానీ మనకి మనస్సుకి నచ్చిందా లేదా అని తెలియదు. మన మనస్సు నచ్చడాలంటే యుక్తులు కావాలి. యుక్త్యా, మూడవది యుక్త్యా. ఇక ఈ యుక్తులు ఉన్నప్పటికీ ఈ యుక్తులు ఒక్కొక్కసారి తలకిందులైపోతూ ఉంటాయి. ఈ యుక్తుల్ని మనం ఏం చేయాలి? గురూక్త్యా, గురువు గారు కూడా దీనికి అనుసరించి మనకి చెప్పాలి. గురూక్తి, ఈ గురూక్తి తర్వాత స్వానుభూతి, మనకు కూడా ఒక అనుభవం ఉండాలి. నేను కూడా ఈ అనుభవాన్ని చూశానండి. ఈ ఐదింటితో చాలా స్ట్రాంగ్ అయిన దృఢతరమైన జ్ఞానం వస్తుంది. ఒక చోట గుంట తీస్తారు, పెద్ద పెద్ద ఇళ్ళు, నెట్టాడ ఇళ్ళు వేయడానికి ఒక పెద్ద దుంగను తెచ్చి ఆ భూమిలో పాతి పెట్టాలంటే పెద్ద గుంటను తీసి, ఆ గుంటను తీసిన తర్వాత పలుగు వేసి దాన్ని ఇటు అటు జరిపి చూస్తారు. అక్కడ స్ట్రాంగ్గా ఉందని దాన్ని చూసి దీన్ని పెట్టి మట్టి పోసి పెద్ద పెద్ద రాళ్ళు వేసి బాగా కొడతారు. అప్పటికి కానీ అది స్ట్రాంగ్గా కదలకండగా ఉంటుంది. ఎంత వాయువు వచ్చినా, ఎంతమందికి దాన్ని పట్టుకుని లాగినా, ఏం చేసినా అది ఇటు అటు కదలదు. అటువంటి ప్రతిష్ఠితంగా చేయాలి. అలాగే జ్ఞానాన్ని మనకేదో వస్తే అక్కడికి బయటికి వెళ్ళంగానే ఇదేం చెప్పారంటే రామానందులు చెప్పారు చూడండి, రామానుజులు చెప్పారు చూడండి అని మనం వెళ్ళేవాటికి ఉందో ఇదేదో బాగానే ఉంది అని అంటే మనకు వచ్చిన జ్ఞానం స్ట్రాంగ్ అయింది కాదు, అది దృఢతర జ్ఞానం కాదు. ఆ దృఢతర జ్ఞానం లేనప్పుడు మనం మిడిమిడి జ్ఞానంతో ఎంత కూడుకోగలం? అందువల్ల ఆచార్యులు వారి స్టైల్ ఇది. శృత్యా, స్మృత్యా, యుక్త్యా, గురుత్యా, స్వానుభూత్యా, ఈ దీన్ని ముప్పెరు వేసినట్లుగా 5 పొరలు వేస్తే పెద్ద పెద్ద ఏనుగుల్ని, మదపటి ఏనుగులను కూడా గట్టి లాగచ్చు. దానికి అంత స్ట్రాంగ్ ఉంటుంది. మనం కొబ్బరి పీచులో ఒక్కొక్క దాంట్లో తెస్తే రాదు, కానీ ఇంతలా ఇన్ని పేటలు వేసేవాటికి ఏనుగులను కూడా ఎలా లాగుతున్నాం మనం? ఇదే కదా. అందువల్ల మన మనస్సు మొదటి ఏనుగు, దీన్ని కట్టివేసేయాలంటే ఇదిగో ఈ 5 ఉండాలి. అది శాంతమైతే మనకి జ్ఞానం మనకి దాంట్లో వచ్చేస్తుంది అని ఈ రకంగా అర్థం చెప్పి రెండో రకమైన అర్థాన్ని కూడా చెప్తున్నారు. మరొక రకమైన అర్థం ఏమిటి? మరొక రకమైన అర్థం ఇప్పుడు కూట వినాశిని అన్న చోట మనకు చెప్పింది. సంచిత ప్రారంధ ఆగాములనేవి పాప సముదాయములు. ఆ పాప సముదాయములను కర్తృత్వ భోక్తృత్వాది నివృత్తి వలన అసలు మనకి ఇవన్నీ లేనే లేవు అని చేస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మ స్వస్వరూపములకు అభేద జ్ఞానము నిశ్చయంగా ఏర్పడిందో అని ఒక అర్థం చెప్పారు. ఇక ఇప్పుడేం చెప్తున్నారు? అథవా ఇప్పుడు ఏనస్సు అనేది పాపం. పాపానికి కారణం ఏమిటంటే మనం మోసంగా మాట్లాడడం. చాలా మనస్సులో ఒకటి పెట్టుకుని వీడితో ఇలా చెప్పేద్దాం, కానీ మనం అలా చేద్దాం. చెప్పేది వేరు, చేసేది వేరు, మనస్సులో ఉన్నది వేరు. మనసి అన్యత్, వచసి అన్యత్, కర్మణి అన్యత్. మనస్సులో ఉంది బయటికి చెప్పడు, చెప్పేది చెడు, జుత్తులు మారి. అందువల్ల ఇప్పుడు వీడికి ఒకటి ఏనస్ అనే దానికి పాపం. పాపానికి కారణం వంచన బుద్ధి. నేను వీడిని ఏదో రకంగా మోసం చేయాలి. దీనికి కారణం ఏంటి? మాయ. కూడా అంటే ఇప్పుడు మాయను పోగొట్టేది అని ఒక అర్థం. అందువల్ల ఇప్పుడు రెండో అర్థాన్ని చెప్తున్నారు. ఏనాంశిచ
తత్కారణభూతం కూటం. కూటం కూటం అనే దానికి అర్థం ఏంటంటే కపట వచనం, నిష్కపటమైన వచనం కాదు. ఏమండి ఈ పని చేద్దాం, అయ్యో అలాగే చేసేద్దాం. వాళ్ళు వెళుతా ఎవరు చేస్తాడండి ఇవన్నీ? ఆయన ముందరమో చేద్దామంటే ఆయన నిజంగా అనుకుంటాడు, పాపం ఏం చేస్తాననుకుంటాడు. 2 రోజులు అయిన తర్వాత ఏంటంటే అయ్యో నేను మర్చిపోయినానండి, రేపటి చేసేద్దాం. మళ్ళీ ఏం మాట్లాడు అంటే వాడికి ఇది చేయకూడదని నిర్ణయం పెట్టుకున్నాడు, కానీ ఆ మాట చెప్పడు. చేయని వాడు చేయని చెప్తే ఇది కష్టమే ఉంది. చేసేద్దాం ఈ పద్ధతి చేసేద్దాం. ఈ కపటవచనం పాపానికి కారణం. కపటవచనం చెప్పేవాడే పాపాలు చేసేది. అందువల్ల ఏనాంసి తత్కారణభూతం కూటం. కూటం అనే దానికి కపటవచనం, కపటవచనాభిధానం, కపటవచనాన్ని పలుకుతాడు. దానికి కూడా కారణం ఏంటండి? ఒకళ్ళని మనం వంచన చేయాలి అని అనుకోవడానికి గల కారణం ఏమిటి? మాయ. అంటే మనం ఇలా చేస్తే వాడు మననేం కనుక్కోలేడు అని అనుకుంటున్నాడు వీడు. వాడు మాత్రం ఎప్పుడో నాడు కనుక్కోడా, వాడు కూడా వీడికి అలాగే అంటాడు. బేబే అంటే బేబే అన్నట్టు. వాడు పెద్ద వకీలు ఒకటి కేసు తీసుకున్నాడు, కోర్టులో వాదిస్తున్నాడు. వీడి కేసు చాలా దుర్బలంగా ఉన్నది. వాడు వచ్చి చెప్పాడు, నేను నిన్ను కోర్టులో చాలా ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ప్రతిదానికి బేబే బేబే అని స్వామి చెప్పు అని వీడికి ఉపదేశం చేసి వీడికి అభ్యాసం చేయించాడు. వాడు అలాగే అన్నాడు. వీడు ఏది అడిగినా బేబే బేబే అన్నాం అనిపించాడు. ఏమంటే నా క్లయింట్కి అసలు మాటలే రావు, వీడు ఏదో తిట్టారంటున్నారు, అది చేశారంటున్నారు, ఇది చేశారంటున్నారు, కాబట్టి ఇంత తప్పు అని ఎలాగోలా ఈ కేసుని వాడు చేయింపజేశాడు. చేయించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏరా డబ్బు లేవు అన్నాడు. వాడు బేబే అడ్డం ఆరంభించాడు. బేబే అడ్డం. ఇప్పుడు ఈ విషయాన్ని పంచాయతీలో పెట్టలేడు. బేబే అంటున్నాడంటే అదేంటంటే కోర్టులో అందరం చూశాను కదండి, వాడికి మాటలు వాడికి బేబే అంటున్నాడు. మీరేమిటంటారు? వీడికి మాట వచ్చా రాదా వీడికి తెలుసు, కానీ ఇప్పుడు వీడికి ఎవడికి చెప్పినట్టు వీడియో సాక్ష్యం చెప్పాడు. అలాగే మాయ అంటే మనం మాయ చేస్తే ఈ మాయను గుర్తించేవాడు ఎవడూ లేడనుకుని మనం మాయలు చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది వీడి మాయలు చూసి కూడా చూడనట్లుగా ఎట్లా ఉంది, ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏం చేస్తామండి? శాస్త్రి గారి దగ్గర ఆయన ఎప్పుడు జీవనంలో శిష్యులు లేకుండా ఆయన ఎప్పుడు జీవనం చేయలేదు. 100 సంవత్సరాల జీవనంలో ఎప్పుడు ఆయన దగ్గర 20 మంది 30 మంది శిష్యులు ఉండాలి, వాళ్ళకి ఏదో చెప్తూ ఉండాలి. మీరు ఒక రోజున ఆయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఎక్కడ ఉంటూ ఉండేవారు. ఒక విద్యార్థి ఏం చేశాడంటే ఏదో బావి దగ్గర స్నానానికి వెళ్ళి అక్కడెక్కడో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూస్తూ నిల్చున్నాడు ఒక అరగంట సేపు. అది శాస్త్రి గారి దృష్టిలో పడింది. ఆయన ఏం మాట్లాడలేదు. గడిచి భోజనాలు చేస్తూ ఉండగా, ఎరా బాయ్, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళల్లో కొంచెం అందమైన వాళ్ళే ఉన్నారు అంటే అదేంటంటే నాకేం తెలియదు, నేనేం చూడలేదు. నువ్వు చూడవులే, రేపటి నుంచి కొంచెం రోడ్లో వెళ్ళేవాడిని చూస్తూ ఉంటే ఎవరు అందమైన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. వీడు ఓహో మీరేదో యోగం చేస్తారనుకుంటున్నా, ఇవి కూడా చూస్తున్నారా అంటే నేను చూసేదాన్ని కూడా చూస్తున్నారా అంటే నీకు ఒక్కడికే మాయలు వచ్చాయి ఒకటి మాయ అందరికీ తెలుసు. అందువల్ల ఏమంటే పాపము ఎనస్ అంటే దానికి కారణం కపటవచనం, దానికి కారణం మాయ. ఆ మాయను పోగొట్టేటువంటిది తల్లి. అందువల్ల ఇది రెండవ అర్థం. మాయాంచ నాశయతి ఏన కోట వినాశిన్యై నమః ఏకభోగా. ఏకభోగా ఇప్పుడు ఏకభోగా అనే దాన్ని కూడా ఒక
బయటకు ఒక అర్థం, లోపలికి ఒక అర్థం. కేవలం ఈమె చాలా పతివ్రత అని చెప్తోంది నామం. కామేశ్వరుడితో మాత్రమే ఈమెకు భోగం. అందువల్ల ఒకే ఒకటితో భోగం. ఏకేన కామేశ్వరేణ సాగం భోగ పూర్తి భోగ. ఇప్పుడు మనకి కామేశ్వరుడితో మాత్రమే భోగం అంటే ఏదో ఒక అర్థం తెలుస్తున్నది. కానీ ఆచార్యులు వారు చెప్తున్నారు, భోగం అంటే ఏమిటి అంటే స్వస్వరూపానందానుభవ. ఈమె జీవుడైతే ఆయన పరమాత్మ, ఆయన జీవుడైతే ఈమె పరమాత్మ. వీళ్ళిద్దరూ కలిస్తే జీవ బ్రహ్మ అభేదం. ఇదే ఆనందం. అందువల్ల కేవలం కామేశ్వరేణ సహ ఈమెకు అభేదం. ఆయనే పరమాత్మ, ఈమెకు అభేదం. అందువల్ల భోగం అనే దానికి ఏమిటి భోగం? కామేశ్వరుడితో మాత్రం భోగం అంటే ఏమిటి అర్థం? స్వస్వరూపానందానుభవ. ఆ స్వస్వరూపం యొక్క ఆనందం ఏదైతే నిత్య నిరతిశయానందం ఉన్నదో ఆ ఆనందం పరబ్రహ్మతోనే వస్తుంది. ఆ పరబ్రహ్మకు ఒక పేరు కామేశ్వరుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఈమె కామేశ్వరుడు కాబట్టి ఆమె కామేశ్వరుడు పేరు పెట్టాడు. ఇటువంటి నామములను చూచి లోకంలో శ్రీ విద్యపై వేరే 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 చాలా చాలా అభిప్రాయాలు, దీన్ని కొంచెం చేసుకుని ఈ చోటు చేసుకుని ఏదో రకంగా నడుచుకుండేవాళ్ళు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఆచార్యుల వారి దగ్గరికి వస్తే కానీ యథార్థమైన విషయం ఏమిటో తెలియదు. ఏకభోగ అనే శబ్దానికి అర్థం, భోగం అనే దానికి అర్థం స్వస్వరూపానందానుభావ అని రాశారు. స్వస్వరూపానందానుభవమే భోగము. భోగం అనే దానికి మరొక అర్థం కాదు. అథవా మరొక అర్థాన్ని రాస్తున్నారు. ఇది సాధారణంగా బయటికి తెలిసినటువంటి అర్థాన్ని మొదట రాసి అథవా అని రాస్తూ ఏకభోగ అంటే ఒకటి ఏమిటంటే అజ్ఞానము తత్కార్యములు. అజ్ఞానం వలన ఏమిటి కార్యం? అజ్ఞానానికి కార్యం ఏమిటండి? ఒక వస్తువుని అనేకంగా చూపించడం అజ్ఞాన కార్యం. లేని దానిని ఉన్నట్టుగా చూపించడం అజ్ఞానానికి పని. అజ్ఞానం అంటే అవిద్య. అవిద్య ఏం చేస్తుంది? లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తుంది. అక్కడ చిన్నది ఉంటే పెద్దదిగా చూపిస్తుంది, పెద్దది ఉంటే చిన్నదిగా చూపిస్తుంది. అక్కడ ఒకటిగా ఉంటే అనేకంగా చూపిస్తుంది, అనేకంగా ఉంటే ఒకటిగా చూపిస్తుంది. మొత్తం లేనిపోయింది చూపిస్తూ ఉంటుంది. అందువల్ల అజ్ఞానము దానికి పని. కార్యకారణ రూపేణ అభిన్నస్య. దీంట్లో అజ్ఞానము కారణం, అజ్ఞానంతో వచ్చే కార్యం, అజ్ఞానంతో వచ్చేటువంటి జగత్తంతా కార్యం. కార్యకారణ రూపేణ అభిన్నస్య అంటే ఇప్పుడు ప్రపంచానికి కారణం అజ్ఞానం. ఈ ప్రపంచము కూడా అజ్ఞానమే. అజ్ఞానంతో తయారైన ప్రపంచం మాత్రం సత్యమా ఏమిటి? ఇది అజ్ఞానమే. ఈ ప్రపంచానికి కారణమైనటువంటిది అజ్ఞానం. కార్యకారణ రూపేణ దీంట్లో భేదమేమీ లేదు. దీంట్లో భేదం లేదు. ఒక గురువు గారు పాఠం చెప్తున్నారు, శిష్యుడు చదువుతున్నాడు. ఈయన తప్పుగా చదువుతున్నాడు, వాడు తప్పుగానే ఉంటున్నాడు. ఇది ఎవడో ఒకడు చూశాడు, రే నువ్వు ఎందుకురా శిష్య స్థానంలో కూర్చున్నావని వాడు ప్రశ్నించాడు. ఎందుకంటే గురువు గారికి నీకు తేడా ఏమీ లేదు, నువ్వు కూడా గురువే ఉండొచ్చు. అహో అత్రేదమాశ్చర్యం తత్రైక శిష్యతాంగత. నీ ప్రారంభం ఏం పట్టింది, నీ కర్మ ఏం పట్టింది, నువ్వు శిష్యుడు కావడానికి. ఎందుకంటే గురువుగారు జ్ఞాని అయి ఉంటే అజ్ఞాని అయిన వాడు శిష్యుడిగా ఉండడం బాగా ఉంటుంది. ఇద్దరు అజ్ఞానులు అయితే అందువల్ల ఆయన పడి నువ్వు గురువుగా ఆయన కూర్చున్నావు వల్ల శిష్యుడిని చూసి అరే నువ్వు ఈ సీట్లో కూర్చోవడం ఎందుకురా, నువ్వు కూడా గురువుగానే కూర్చోవచ్చు.
ఎందుకంటే గురువు గారికి నీకు భేదమే లేదు. అలాగే జగత్తుకి కారణానికి ఏమీ తేడా లేదు. ఇది అజ్ఞానమే, అదే అజ్ఞానం, రెండు అజ్ఞానమే. దీంట్లో కార్యం ఏంటి, కారణం ఏంటి? అందులో అభిన్నస్య, అక్కడ పదం వేశారు చూడండి, కార్యకారణ రూపేణ అభిన్నస్య. మరైతే ఈ కార్యకారణములు ఈ రెండు కలిసి ఎక్కడ మనకి తెలుస్తున్నాయి? దీనికి అధిష్టానం ఏమిటి అంటే శుద్ధ బ్రహ్మ. అందులో అధిష్టానతయా స్వసత్తాధాయకత్వేన, అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? శుద్ధమైన బ్రహ్మ లేని అజ్ఞానాన్ని ఉన్నట్లుగా తెలుపడి చేస్తుంది. ఆ అజ్ఞానానికి కార్యమైనటువంటి జగత్తుని ఇదే ఈ బ్రహ్మే దానికి కూడా సత్త ఇస్తుంది. దీనికి దృష్టాంతం చూసుకోండి. చెరువులో జలం ఉన్నది, ఆ జలం శుద్ధంగా ఉన్నది, నిర్మలంగా ఉన్నది, నిశ్చలంగా ఉన్నది. ఆ జలం ఇటు అటు కదలట్లేదు. నిశ్చలమై నిర్మలమై ఉన్న దాంట్లో చంద్రుడు ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆకాశంలో ఉన్నట్టు కనిపించట్లే, ఇగో ఇక్కడే చంద్రుడు. ఇప్పుడు ఏం చేసింది? ఈ చంద్రుడికి అధిష్టానం జలం. ఈ జలం తన సత్తతో లేని చంద్రుడికి సత్తను ఇచ్చింది. చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, చిన్న పిల్లవాడే ఉన్నాడు, ఇదిగో దీంట్లో చంద్రుడు ఉన్నాడు. మనం కాస్త దిగితే ఆ చంద్రుడిని పట్టుకుని తీసుకురావచ్చు అంటాడు. అంటే వాడికి తెలియదు కదా. అంటే ఇక్కడ చంద్రుడు ఉన్నాడు అనే సత్తకు కారణం జలం, అధిష్టాన సత్త అది ఇచ్చింది. ఇది మాత్రం కాదు, ఈ చంద్రుడు చాలా మనోహరంగా ఉన్నాడు. ఈ చంద్రుడిని చూస్తే మన తాపాలన్నీ పోతున్నాయి. వాడు పైకి చూడు, వాడు ఇక్కడే చూస్తున్నాడు. అంటే ఈ చంద్రుడికి సత్తనిచ్చింది. ఈ చంద్రుడి దగ్గర నుంచి వచ్చేటువంటి మనోహరత్వం, తాపహరత్వం అనే కార్యాలకు కూడా సత్తనిచ్చింది. ఈ రెండుకి సత్తనిచ్చారు. ఈ సత్తను ఇవ్వడాన్నే భోగం అంటారు. లేని వస్తువుకు అది ఉన్నది అని చూపించినట్లయితే దీనికే భోగం అని పేరు. భోగం అంటే లేని వస్తువుని ఉన్నట్టుగా చూపిస్తే సార్. ఇప్పుడు ఇక్కడ సింహము లేదు, కానీ ఒకడు ఇక్కడ పెద్ద చిత్రం వేసి నిజంగా సింహం ఉన్నట్లుగా చూపిస్తాడు. దీన్ని చూడడానికి కొన్ని వందల మంది టికెట్ కట్టి వస్తారు. ఇక్కడ సింహాన్ని చూపిస్తున్నట్ట. అంటే ఇప్పుడు ఇదే కదా భోగం. లేని వస్తువుని తన బుద్ధిశక్తితో ఉన్నదాన్నిగా చూపిస్తాడు. దాంట్లో కూడా అనేక చిత్రాలు కలిపి అలా ఒకే ప్రవాహంగా చూపించినట్లయితే అదేదో పరిగెత్తుతున్నట్లు. అంటే వాడు చిత్రాల్ని మారుస్తూ ఉంటాడు, ఒక్కొక్క యాంగిల్ మారుస్తుంటే అది పరిగెత్తుతున్నట్టు, అది చెట్టు ఎక్కినట్టు, చెట్టు నుంచి దిగినట్లు. మళ్ళీ దీంతో పాటు ఇంకొక సింహాన్నో ఇంకొక ఏనుగులో తెస్తే అది ఇది కొట్టుకుంటున్నట్లు, అది ఇది కలుస్తున్నట్లు. ఇదంతా కూడా సత్త అసలు ఏమీ లేదు. ఇక్కడ సింహం లేదు, వనం ఏమీ లేదు. ఏమీ లేని చోట ఇంతని కల్పిస్తాడు. ఇదంతా అధిష్టాన సత్త. అంటే ఒక తెల్లటి గుడ్డ ఉంటుంది, దాన్ని తెర అంటారు, యవనిక అంటారు. దానిపైన వాడు ఏం చేస్తాడు? కొన్ని లైట్ల ప్రకాశాన్ని దానిపైకి వేస్తాడు. ఇదే చైతన్య ప్రకాశం. ఆ చైతన్య ప్రకాశాన్ని వేసేప్పుడు శుద్ధ ప్రకాశాన్ని ప్రోదివ్వకుండా ఆ ప్రకాశానికి పక్కన వాడు లేని వస్తువుల్ని సృష్టించి అక్కడ పెడతాడు. అక్కడ ఒక చెట్టుని పెడతాడు, ఒక ఇంటిని పెడతాడు, ఒక మనిషిని పెడతాడు, ఒక సింహాన్ని పెడతాడు, ఏదో పెడతాడు. పెడితే ఈ ప్రకాశం వస్తువు ప్రకాశమే ఈ తెర మీద పడకుండా వాడు అడ్డంగా పెట్టినటువంటి ఆ మనిషో చెట్టో అక్కడ వనమో సింహమో అది దీని మీద కనిపిస్తూ ఉంటుంది మనకి. అది కనిపిస్తూ ఉంటే దాన్ని వీడు అలా తిప్పుకుంటూ పోతూ ఉంటే ఇదంతా నిజము అనేది దృష్టి చేస్తుంది.
అందుకే కదా కూర్చొని చూసేది 3 గంటలు. ఎంత నిజం అనుకోండి. అదంతా చూస్తే ఏం చేసిందండి యుద్ధం? ఆ సింహం ఎంత పోరాడింది? సింహం ఉన్నదా ఇక్కడ పోరాడడానికి? ఏమీ లేదు. అధిష్టాన సత్త. ఈ విషయాన్ని పంచదశలో చిత్రపటం అనే పేరులో చిత్రపటం అని దానికి పేరు పెట్టి ప్రకరణం పెట్టి 300 శ్లోకాలు 400 శ్లోకాల్లో ఇదే జగత్ నాయన అని అంతా చూపించాడు. నాకు అనిపించింది దీన్ని చూసే సినిమా వాళ్ళంతా నేర్చుకుని ఉంటారు బహుశా. ఎందుకంటే ఇది 1200 సంవత్సరాల క్రితం విద్యారణ్య స్వామి వారు రాశారు. అప్పటికి ఇన్ని ఉండవు. మరి అప్పటికి సాధనాలు ఏమున్నాయో ఎట్లా ఉన్నాయో మనకు తెలియదు. ఈయన దీని గురించి ఆ చిత్రానికి అక్కడ ఉండేటువంటి వస్త్రాన్ని ఎలా చేయాలి, దాన్ని సాధారణ వస్త్రం మీద అలా పడదు, దాన్ని చాలా శుద్ధంగా తెల్లగా చేయాలి, దాన్ని గట్టితం, దాన్ని గంజి పెట్టాలి, అదంతా చేస్తే ముడతలు లేకుండా ఉంటే దాని మీద పడే ప్రతి చిత్రం చాలా బాగా ఫలించి మనకు కనిపిస్తూ ఉంటుంది అని ఆయన చాలా పెద్ద ప్రక్రియను చెప్పుకొచ్చి జగత్తులో అధిష్టాన చైతన్యం తప్ప మరొకటి ఏమీ లేదు అని చెప్పడానికి ఇది ఒక సాధన తీసుకుని చాలా బాగా చెప్పారు దాంట్లో వేదాంత పంచదశి గ్రంథంలో. ఇప్పుడు మనం చదువుతున్న పంచదశికి అర్థం వేరు, విద్యార్థుల వారు పంచదశికి అర్థం వేరు. మనం చదువుతున్న పంచదశి ఏంటంటే 15 అక్షరములు కలిగినటువంటి మంత్రము పంచదశి అని అర్థం. విద్యారణ్య స్వామి వారు రాసింది ఏమిటంటే 15 ప్రకరణములు కలిగినటువంటి గ్రంథము పంచదశి. దాంట్లో మొదటి 5, మధ్య 5, చివరి 5. దాంట్లో తత్పదార్థానికి 5 ప్రకరణాలు, త్వంపదార్థానికి 5 ప్రకరణాలు, అసి ప్రకరణానికి 5 పదార్థాలు, 5 భాగాలు. ఈ రకంగా తీసి దాన్ని ఆయన బాగా వివరించారు. చాలా గొప్ప గ్రంథం ఇది. తెలుగులో కానీ సుమారుగా సమస్త భాషలలో అనుదితమైన గ్రంథం పంచదశి. చాలా గొప్ప గ్రంథం ఇది. ఇప్పుడు అందువల్ల భోగం అనే దానికి ఆయన రాస్తున్నారు అర్థము. ఏకస్య అజ్ఞాన తత్కార్యస్య కార్యకారణ రూపేణ అభిన్నస్య తదధిష్టానతయా స్వసత్తా ఆధాయకత్వేన. సత్తను ఆధానం చేయడం అంటే లేని దాని మీద రుద్దడం అని అర్థం, ఆధాయకం. అందువల్ల దీనికి భోగ అంటే పరిపాలనం, లేని దాన్ని రక్షిస్తూ ఉండడం, లేని దాన్ని సృష్టించడం, సృష్టించిన దాన్ని రక్షిస్తూ ఉండడం, దీనికి భోగం అని పేరు. అందువల్ల ఏకభోగ, తాను స్వయం అధిష్టాన రూపిణి అయి తన యందు కల్పింపబడినటువంటి సమస్త వస్తువులను ప్రకాశింపచేస్తూ అవన్నీ తిరిగి తిరిగి ఉన్నవాట్లుగా కనిపిస్తూనే ఉంటుంది. ఇవాళ అందుకే మనకి మాయ మనకి అర్థం కావట్లా. కారణం ఏమిటంటే అయ్యా ఇదంతా స్వప్నతుల్యం అని మనం చెప్తున్నాం, కానీ వీడికి అనుభవంలోకి రావట్లా. ఎందువల్లంటే స్వప్నంలో ఇవాళ చూసిన వస్తువు రేపు రావట్లేదు, రేపు చూసింది మరొక రోజు రావట్లేదు. కానీ జాగ్రత్తలో ఇవాళ చూసిన మందిరం సంవత్సరమైనా ఇలాగే చూస్తున్నాం. ఇది స్వప్నం ఒకటే ఎలాగూ అని మనకి ప్రశ్న వస్తుంది. కానీ అమ్మవారు ఏం చేస్తున్నది, ఒకే రీతిగా మెయింటైన్ చేస్తున్నది. దీనికే భోగం రాస్తున్నారు ఆయన. భోగం అనేది స్వసత్తాధాయకత్వేన భోగ పరిపాలనం. దాన్ని అలా పరిపాలిస్తారు. రేపు వచ్చి చూసినా ఈ హాల్ ఇలాగే ఉంటుంది, 10 రోజులు వచ్చి చూసినా ఇలాగే ఉంటుంది, 10 సంవత్సరాలు వచ్చినా ఇలాగే ఉంటుంది. అప్పుడు వీడికి ఇది స్వప్నం అనే బుద్ధి రాదు. వీడికి స్వప్నం అనే బుద్ధి రాకపోయినప్పటికీ ఇది కల్పితం కాకపోలేదు. ఆమె అధిష్టాన చైతన్యంతో పరిపాలిస్తూ ఉంటే ఇలా ఉంది తప్ప ఆ అధిష్టాన చైతన్యాన్ని తీస్తే ఇది ఏమీ లేదు. ఈ విషయం వీడికి అర్థం కావాలి. అందువల్ల పరిపాలనయస్య అంటే ప్రపంచోత్పత్తి స్థితి నాశహేతు
మాయోపాధిక చైతన్యమిత్యర్థ. ఇదండి భావం నశం. ప్రపంచాన్ని సృష్టించడానికి, రక్షించడానికి, నశింపచేయడానికి హేతువైనటువంటి మాయతో కూడినటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఆమె పరమేశ్వరి అని అర్థమండి అని చెప్పారు. ఆమె ఎందుకంటే ఇలా చేస్తుంది? ఆమె మాయతో లేని ప్రపంచాన్ని సృష్టించడం ఎందుకు సార్? ఈ సృష్టించి మనకి భ్రమను ఉత్పాదన చేసి, నువ్వు భ్రమను పోగొట్టుకో, భ్రమను ఉత్పాదన చేయకుండా ఉండొచ్చు కదా. నీవు సృష్టి చేయకుండా ఉంటే నాకు భ్రమ వస్తుంది అసలు. ఎందుకు ఇది చేశావంటే నిజానికి కారణం జీవులకు ఉండేటువంటి ప్రారంధాన్నంతా నశింప చేయాలి అనేది ఒక కారణం. మరొక కారణం చెప్తున్నారు, ఏకాకి నరమతే. ఒక్కతిగా ఉంటే కూర్చుంటే తోచట్లేదు, అందువల్ల అభయం చేసింది, సృష్టి చేసింది. ఆమెకు తోచకపోతే సృష్టి చేసింది. మనవాడు చెప్తారు, తోచి తోచనమ్మ తోడుకోడలు ఇంటికి వెళ్ళించా. ఎందుకు తోచలేదు, ఒక్కతే కూర్చుని ఏం చేస్తుంది? ఏకాకి నరమతే. అందువల్ల ఏం చేసింది? పతి పత్ని భావంలో ఆమె రెండే కూర్చుంది. తతః పతిశ్చ పత్ని చ అభవతాం. ఆమె రెండే కూర్చుంది. రెండే కూర్చుంటుందా? ఉరికినే ఉంటుందా? సృష్టి అయిపోయింది. సృష్టి అయితే ఈమెనేమన్నా అసమర్థురాలా? చక్కగా సంరక్షిస్తున్నది. ఆ సంరక్షిస్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజున ఉపయోగం లేకుండా పోతే దాన్ని నశిస్తుంది. అందువల్ల ఇది పురుష విధ బ్రాహ్మణ వచనాత్. అయం పురుష విధ సవా ఏష పురుష విధ. పురుష విధ అంటే లోకంలో ఇప్పుడు ఎవడో పిల్లవాడు పుట్టాడండి, వాడు చదువుకున్నాడు. చదువుకుంటే వాడికి మంచి విజ్ఞానం కలిగితే వాడికి జీవనానికి మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది డబ్బు ఉన్నది, విజ్ఞానం ఉన్నది అని వాడు ఇంతకు సంతోషపడ్డాడు. రేపటి నుంచి వాడికి చింత ఏమిటంటే నాకు పెళ్ళి ఎలా అవుతుంది? అరే ఎందుకున్నా ఒక్కడు ఉన్నావు కదా, ఉండొచ్చు కదా అంటే ఏకాకి నరమతే. ఇది పురుష స్వభావం. అలాగే స్త్రీ ఉన్నది, పుట్టింది, చదువుకున్నది, ఇవాళ రోజున బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నది. సంపాదిస్తే ఇప్పుడు ఆవిడకి మన దుఃఖం ఏమిటి? చదువు రాలేదని దుఃఖం లేదు, ఉద్యోగం రాలేదని దుఃఖం లేదు, పెద్ద పెద్ద ఐఏఎస్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, పెళ్ళి కావట్లేదు. ఏం చేయాలి అంటే ఇది పురుషులంటే మనుష్యుల యొక్క స్వభావం. అది ఈ స్వభావాన్ని చూసి ఆమె కూడా అలాగే కష్టం చేసింది. ఇప్పుడు ఇద్దరు అవుతారు. ఈ ఇద్దరు అయిన తర్వాత పిల్లలు, అక్కడి నుంచి కష్టాలు. ఈ పిల్లవాడు గుడ్డివాడైనాడు, ఆ పిల్లవాడు మొండివాడైనాడు, ఆ పిల్లవాడికి చదువు రావట్లేదు, ఈ పిల్లవాడికి ఉద్యోగం రావట్లేదు, ఈ పిల్లవాడికి పెళ్లి కావట్లేదు. ఇవన్నీ నువ్వు కొద్దిసి పెట్టుకున్నావు కదా. అసలు నువ్వు వివాహాన్ని నుంచి సంకల్పం ఎందుకు చేసావు అంటే ఆనాడు ఇవన్నీ వస్తాయని వాడు ఎదురు చూడలేదు. ఆనాడు ఏదో అనాలోచనగానే ఏదో ఒక్కళ్ళం కూర్చుంటే ఏం బాగా ఉంటుంది, ఇద్దరం కూర్చుంది. కానీ ఇవాళ ఇద్దరు కూర్చుంటే మొత్తం గంపడి కూర్చుని ఎంత కష్టమైంది. ఇప్పుడు ఏకాకే నమతే పతిశ్చ పత్ని చ భవతామితి పురుషవిధ బ్రాహ్మణ వచనాత్. దంపత్యోః ఐచ్ఛికభేదకత్వావగమేన పరమార్థతః ఏకత్వరూపస్య ఏకచైతన్య రూపతావగమాత్. ఈ దంపతులు అంటే ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది? తాను ఒకటిగా ఉన్నది, మనం రెండు కావాలి అని ఆమె ఆశించింది. లోకంలో వాళ్ళు అలా ఆశించట్లే. మన ఇద్దరం ఒకటి కావాలి అని ఆశిస్తున్నారు. అది ఒకటికి ఎప్పుడు కానే కాదు. కానీ అమ్మ ఒకటిగా ఉన్నది రెండు కావాలి అని ఆశించింది. ఆ రెండు అయినప్పటికీ ఈమె ఏకత్వం ఎక్కడికి పోలేదు. అందువల్ల దంపత్యోః ఐచ్ఛిక భేదత్వావగమే. ఈ భేదం ఇచ్ఛాకృతం కానీ వాస్తవం కాదు. త్వాగమైన పరమార్థతః ఏకస్వరూపస్యైవ ఏకచైతన్య రూపతావగమాత్.
తదుభయభోగస్యాపి ఏకభోగత్వాత్. అందువల్ల ఒకళ్ళతో ఒకళ్ళకి ఆనందం అనేది ఉన్నప్పటికీ అది ఒకరికే ఉన్న ఆనందము. అందువల్ల ఏకభోగాయై నమః, ఏకరస. భోగం అనే శబ్దానికి ఇప్పుడు అర్థం ఏమిటి? స్వస్వరూపానందానుభవ. మనందరికీ భోగం కావాలి అనే ఆకాంక్ష. ఈయన చాలా పెద్ద భోగి, ఈయన పెద్ద భోగ లాలసుడు అని అంటారు. అంటే వీళ్ళ దృష్టిలో భోగములంటే వేరు, అవేవో పెట్టుకుని భోగలాలసుడు, ఆయన భోగి అని అంటారు. కానీ భోగం అనే శబ్దానికి అర్థం స్వస్వరూపానందానుభవానికి భోగం అని పేరు. కొన్ని శ్లోకాలు మీరు చూసుంటారు, ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు అని కొన్ని శ్లోకాలు. యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః. అయినా భోగము మోక్షము వేరువేరుగా ఉంటాయి, ఇవి రెండు ఒక చోట ఉండవు. అందువల్ల నీవు భోగాన్ని ఆకాంక్షిస్తే నీకు ముక్తి రాదు, నీవు ముక్తిని ఆకాంక్షిస్తే భోగాన్ని వదిలేయి అని మనకు కొన్ని మాటలు ఉన్నాయి. కానీ ఇక్కడ భోగం అనే దానికి స్వస్వరూపానందానుభవం చెప్తే ఇప్పుడు మోక్షానికి భోగానికి తేడా ఏమిటండి? మరైతే ఇప్పుడు మనం అనుకుండే భోగాలన్నీ ఏమిటి అని, ఇవన్నీ భోగాలు కాదు, పాడు కాదు, ఏం కాదు. ఎందుకంటే ఒక క్షణం ఉండి పై క్షణం పోయేవి, పోయినా కూడా నష్టం లేదు, పోతూ పోతూ మరి నాశనం చేసిపోతుంది. ఎందుకంటే ఇవాళ ఎవరో గమ్మ గాలి చేసి పెట్టింది, సరే బాగా ఉంది కదా భోగం కదా అని నాకు తీసుకుంటే 2 రోజుల దాకా కడుపులో నిప్పి, డాక్టర్మో ఎందుకు తిన్నావయ్యా, తేరగా వచ్చినాయి కదా అని తిన్నావా అంటాడు, ఇంజక్షన్ చేస్తాడు. అంటే ఈ భోగం క్షణం ఉండేది అని ఒక దోషం, మళ్ళా ఇది దుఃఖప్రదం అని ఇంకో దోషం. అంటే దీంట్లో ఇది భోగమే కాదు, సరే భోగం అని వీడు భ్రమించి వస్తున్నాడు. ఎలాగైతే ఒక పురుగు ఉంటుంది, అది నిప్పుని పండు అనుకుంటుంది, అనుకుని దాంట్లో పడుతూ ఉంటుంది, పడుకుని సర్వనాశనం అయిపోతుంది. దాంట్లో పడితే ఏమైనా బతుకుతుంది, అది దానికి ఏం పురుగుని పేరు? ఆ పురుగు అగ్నిని చూచి పండు అనుకునే భ్రమతో పడింది. అలాగే మనం కూడా దేనినో భోగం కాని దాన్ని భోగం అని భ్రమ పడితే, దాంట్లో పడితే ఆ పురుగుకి ఏ గతో అదే గది మనకి. అందువల్ల భోగం అనే శబ్దానికి ఇది అర్థం, స్వస్వరూపానందానుభవం అనేది అర్థం. ఈ భోగానికి లంపటలం అయితే మనకేం నష్టం లేదు, అప్పుడు మనకి ముక్తే. అందువల్ల స్వస్వరూపానందానుభవ దీన్నే పొందాలి తప్ప ఇంతకంటే అతిరిక్తమైన భోగం ఏదో ఉన్నది అని అంటే అది చెప్పారు దుఃఖ భయ శోక ఆమయ ప్రదము. దుఃఖం వస్తుంది, అది మన దగ్గర నుంచి వెళ్ళిపోతే దుఃఖం. ఒకసారి దాన్ని అనుభవిస్తే ఎవడైనా వచ్చి పట్టుకుంటాడని భయం. ఇంతకుముందు మన వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కంఠెలు వేసుకుంటేవాళ్ళు, ఎంతో బంగారం ఉండేది, అది వేసుకుని రోడ్డు మీద పోయేవాళ్ళు. ఇవాళ ఎవడైనా రోడ్డు మీద పోగలడా? దొంగల భయం ఒకటి అట్లా వచ్చి దొరల భయం కూడా మనకి ఇవ్వాలి. నీ దగ్గర ఎంత ఉన్నది, అరే ఎంత ఉంటే నీకెందుకురా సంపాదించుకుందాం నాకు వీల్లేదు. ఇప్పుడు ఇది పెద్ద కష్టం. మా దగ్గర ఎంత ఉంటే నీకేం పని, మేమన్నా అన్యాయంగా అర్జించి వస్తే దొంగతనం చేసి వస్తే పట్టుకో, మాకు పరంపరగా వచ్చింది అథవా మాకు కష్టార్జితంలో వచ్చిందంటే ఇప్పుడు మనం మాట్లాడడానికి వీల్లేదు. అదేనంటే లా
వీళ్ళే రాసుకుంటూ పెట్టుకున్నారు. ఇంతకుముందు కేవలం దొంగల నుండి భయం ఉండేది, ఇప్పుడు అలాగా దొరల నుంచి భయం. ఏం చేస్తారు? అందువల్ల దుఃఖం, భయం, శోకం, తర్వాత రోగం, ఆమయం, రోగం, ఇవన్నీ భోగం వల్ల వస్తున్నాయి. కానీ ఈ భోగాన్ని భోగంగా తీసుకున్నట్లయితే ఏ కష్టాలు లేవు. ఇదే నిజమైన భోగం వస్తుంది. మిగతావన్నీ భోగం లాంటివి. అవి ఎందుకు పనికిరావు, ఏమీ లేవు. ఇదొక్కటే నిజమైన భోగం, స్వస్వరూపానంద అనుభవ. ఈ భోగ సిద్ధాన్ని మనం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. భోగం అంటే ఏమిటి? స్వస్వరూపానంద అనుభవ. ఇదే మన మైండ్లో ఉండిపోయినట్లయితే మిగతావేవి భోగాలు కావు. ఏదో మందు వేసుకున్నట్లుగా 4 ముద్దలు మింగి నీళ్లు పోసుకోవాలి. అది క్షిద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. ఏదో ఔషధం తీసుకోవాలి. ఔషధం తీసుకోకపోతే ఉపాధి ఉండదు. ఉపాధి లేకపోతే మనం సాధన చేయలేం. అందువల్ల ఔషధాన్ని తీసుకోవాలి. దాంట్లో రుచా పచ్చా మనకేం అక్కర్లేదు. మొత్తం ఒకే పాత్రలో పెట్టుకొని పప్పు వేసినా, కూర వేసినా, పప్పుసలు వేసినా, మజ్జిగ పోసినా మొత్తం కలిపేసి ఒక 4 గ్లాసాలు తీసుకుని మంచినీళ్ళు తాగేస్తే మళ్ళా ఒక 7-8 గంటల దాకా చింత లేదు. అలా పోతే సరిపోయింది. లేకపోతే భోగముల మీద పడినట్లయితే వీడు సర్వనాశనం అయిపోతాడు. ఏకరస. ఇక్కడ రసం అనేదానికి అర్థము ఏం చెప్పాలి? రసశబ్దానికి అర్థము సారము. సారము అనేది రసము ఎక్కుచ్చు. సార, రస. ఈ రసం అంటే మొత్తం ప్రపంచానికి సారమేమిటి అని మనం చూసినట్లయితే కనిపించే వస్తువులన్నిటికీ కారణాలు ఉన్నాయి. ఆ కారణములన్నిటికీ మళ్ళా కారణాలు ఉన్నాయి. ఇలా పంచభూతాల దాకా వస్తే మొత్తం ప్రపంచానికి పంచభూతాలే కారణం. ఆ పంచభూతాల్లో కూడా మళ్ళా ఒకదానికి కూడా కారణమైనవి. ఆకాశం కారణమవుతుంది చివరికి అన్నిటికీ. ఈ ఆకాశానికి కూడా కారణం ఉంది. అలా వెళ్తూ ఉంటే చివరికి వచ్చేటువంటి కారణం పరం బ్రహ్మ. ఇది కారణం. ఇక దీనికి కారణం ఏమీ లేదు. ఇది అకారణం. ఈ సర్వకారణమైనటువంటి పరం బ్రహ్మ సారం. ఇంతకంటే ఇప్పుడు ఏమీ లేదు. దీనికే రస అని పేరు. రసో వైసహ అని ఉన్నారు. రసం అనేది పరం బ్రహ్మ. ఈ పరం బ్రహ్మ ఒకటే రసమే. ఇది ఈ రసం ఇప్పుడు మామూలుగా మనకేం జరుగుతుందంటే పచ్చి మామిడికాయలో రసం ఎక్కువ రాదు, పండు మామిడికాయలో రసం బాగా వస్తుంది. అంటే లోకంలో ఉండేటువంటి రసవత్ పదార్థాల్లో కొన్ని చోట్ల ఎక్కువ రసం, కొన్ని చోట్ల తక్కువ రసం వస్తుంది. కానీ ఈ రసాత్మకమైన బ్రహ్మ ప్రపంచంలో సమస్త వస్తువుల్లో ఒకే రకంగా ఉన్నది, సమరసంగా ఉన్నది. ఇక్కడ ఎక్కువ బ్రహ్మ ఉంది, అక్కడ తక్కువ బ్రహ్మ ఉందని చెప్పడానికి వీల్లేదు. సర్వత్రా సమానాకారమైన రసంలో ఉంది. ఎక్కడ ఎక్కువ, అది ఇక్కడ చాలా పెద్ద రసం ఉండి ఇక్కడ తక్కువ రసం ఉండి ఏమీ లేదు. కృష్ణబోధాశ్రమ స్వామి అని ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడు అంటే ఒక గొప్పతనం ఏమిటంటే ఆయనకి సుమారుగా 10,000 పుస్తకాలు. అలా గుర్తు ఏ అక్షరం ఏ పేజీలో ఏ సైడ్లో ఎన్నో లైన్లో ఉందో చెప్పగలరు. అంతటి జ్ఞానం.
కరపాత్ర స్వామి వారు ఆయన్ని తీసుకుని గంగా పరిక్రమ చేశారు. ఎందుకంటే కరపాత్ర స్వామి వారి నియమం ఏంటంటే రోజు పుస్తకం రాస్తూ ఉండాలి. ఈయనకి గంగా పరిక్రమ చేయాలని ఆశ ఉంది. గంగోత్రి నుంచి బయలుదేరి గంగాసాగరం దాకా వెళ్ళాలి, కాలినడకతో వెళ్ళాలి. ఈయన పుస్తకం రాస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ దగ్గర ఎన్ని సామాన్లు పెట్టుకుంటారు? బండి గిడ్డి ఏం లేదు, కేవలం గోచితో పోతున్నారు. ఈయన్ని పెట్టుకుని ఏమండి అక్కడ పుస్తకంలో ఏముంది చెప్పేస్తాడు, రాసేస్తాడు. అక్కడ ఏముంది చెప్పేస్తాడు. ఇలా ఈయన్ని పెట్టుకుని ఆయన పుస్తకాలు రాసేశాడు. ఇక మళ్ళా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా పుస్తకం చూసి దీన్ని కంపారిజన్ చేయాలనే సంబంధం లేదు. అంతటి పెద్ద మహానుభావుడు ఆయన, చాలా వీతరాగుడు. ఆయన ఒక పీఠానికి అధీశ్వరుని చేశారు. కరపాత్ర స్వామి వారు చాలా బలవంతం చేశారు. జ్యోతిర్మ మఠానికి శంకరాచార్యగా ఉండేవారు. ఆయన నాకు వద్దన్నాడు. వద్దంటే నిర్మించుకోలేదు, మీరు ఉన్నారన్నారు. సరే నీ ఇష్టం ఉన్నాడు. ఉంటే ఈయన నడిచిపోతున్నాడు. అది కాదండి వాణిజ్యం, మీరు శంకరాచార్యులు, మీరు నడిచిపోకూడదు, మీకు నేను గాడి తెప్పిస్తాను, ఒక బండి తెప్పిస్తాను. ఎందుకయ్యా మనకేం కలేదు అంటే, సరే వద్దని ఎవరో గృహస్థుడు అయితే ఆయన వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఒక కారు ఉంటే ఆయన కారు ఇచ్చాడు. కారిస్తే దాంట్లో కాసేపు కాళ్ళలోకి వచ్చినాడు. ఈయనతో ధ్యానం చేసుకుంటున్నాడు. ఈ డ్రైవర్ కొంత వెళ్ళిన తర్వాత ఏమంటే కొంచెం మీకు ఏదో రిపేర్ వచ్చింది, మీరు దీంట్లో కూర్చోండి, నేను 2 నిమిషాలు దీనికి ఎంత దూరి దీన్ని ఏదో సరి చేస్తాను. ఈయన ఏం చేయడు, ఆ తలుపు తీసి అడవుల్లో అక్కడి నుంచి చేలల్లోకి పోయి చేలలో చోటు వెళ్ళిపోయాడు. వీడు రిపేర్ అయ్యి వచ్చి చూస్తే ఇల్లేడు. వీడు ఏం చేస్తాడు? ఈయన కూర్చోబట్టి వెళ్ళిపోతే అక్కడి నుంచి వీడు బిల్లుగా ఎక్కడో గ్రామానికి చేరుకుంటే అక్కడెక్కడో సత్సంగం చేస్తున్నాడు. చాలా మందిలోకి వచ్చి, ఏమండి ఈ కారుని బాగు చేశారు, మీరు వచ్చేసారు, మరి ఈ కారు ఈ ఊరి దాకా లోపల దాకా రాదు, దానికి దోవలేదు, మీరు అక్కడ దాకా రండి, నేను కారులో ఎక్కించుకుంటాను. ఆ కారు నువ్వే దిగమన్నాడు. ఈయనకేమీ సంబంధం లేదు. ఈయనకు చివరి స్థితిలో ఆయన ఢిల్లీలో ఉన్నారు. అప్పుడు కరపాత్ర స్వామి వారు వెళ్ళి, ఏమంటే మీకు ఇక శరీరం నిలవడం కష్టంగా ఉండుంటుంది, ఏమైనా కాశీ వస్తారా, తీరమంటారా అని అడిగారు. ఆయన చాలా శారీరకంగా చాలా కష్టపడుతున్నారు. ఆయన వాడున్నారు, ఏమయ్యా కరపాత్రి, ఇక్కడ ఉన్న బ్రహ్మ కంటే అక్కడ ఏమైనా లావైన బ్రహ్మ ఉంటే తీసేయడం అన్నాడు. ఇంకా ఇదే మాట్లాడతారు, మీ ఇష్టం ఉండండి. ఇంతటి మహానుభావులు ఉన్న భూమి మంది తక్కువ భూమి కాదు. మనం ఏ భూమిలో ఉన్నాం ఎవరికి ఏమీ తెలియట్లా. ఏదో వాగుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. మన భూమిలో ఉన్న సంపత్తి ఎటువంటిదంటే, అందువల్ల బ్రహ్మ సర్వత్ర సమరసంగా ఉంటుంది. ఏదో ఈ టేబుల్లో తక్కువ బ్రహ్మ ఉన్నది, ఏదో భగవంతుడి మండపంలో ఉన్న టేబుల్లో ఎక్కువగా ఉన్నది ఏమీ లేదు. సర్వత్ర సమరసమైంది. అది మనం చూడడం చేత కావట్లేదు. మనకి ఒక మనిషిని చూస్తే వీడు వేస్ట్ ఫెలో, ఎవడు వేస్ట్ ఫెలో కాదు, ఏది వేస్ట్ కాదు. సర్వత్ర బ్రహ్మదర్శనం చేయడం ఆరంభించామంటే సర్వత్ర సమానంగా ఉంటుంది. అందువల్ల ఏకభోగ ఏకరస దానికి అర్థం రాశారు చూడండి. భేదము లేని దానికి ఏకం అని పేరు. అభిన్న అని, ఏక అంటే అభిన్న, రస అంటే సామరస్యం, అంటే సమరసంగా ఉండేదాని యొక్క ధర్మాన్ని సామరస్యం. సమరసం ఇది అమ్మవారికి సామరస్య స్వరూపిణి. అందువల్ల సామరస్యం. దీనికి శృతి ప్రమాణం
రసగహ్యేవాయల్లబ్ధ్వానందీ భవతి. ఈ రసాన్ని, బ్రహ్మరసాన్ని పొందే ఆనందుడైతాడు. బ్రహ్మరసాన్ని పొందనంత వరకు వాడికి ఆనందం ఉండదు. ఎంత తాగినా ఇంకో రసం తాగాలనిపిస్తుంది, పొట్టలో ఖాళీ లేదు, ఎక్కువ తాగితే రోగం వస్తుందని భయం, ఎక్కువ తాగితే ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటారు అని భయం. ఈ భయాలతో కొట్టుకుని వస్తూ ఉంటాడు వీడు, ఆనందుడు కాలేదు. స్వస్వరూపమైనటువంటి ఆనందం, బ్రహ్మానందం ఏదైతే ఉందో దానిలో ఏ భయాలు లేవు, నిర్భయము. రసగహ్యేవాయల్లబ్ధ్వానందీ భవతీతి శ్రుతే. ఇక ఏకరస అనే దానికి అర్థం అయిపోయింది. ఆచార్యుల వారికి ఎన్నో రకములైన చింతన చేసే స్వభావం ఉన్నది. ఆ చింతన స్వభావం గల వాళ్ళని మనం ఆపలేము. వాళ్ళు చాలా రసికులుగా ఉంటారు. అంటే మనమేమనుకుంటామంటే ఏదో పరమార్థంలోనే ఉంటే గొప్పవాడు అనుకుంటాం. పరమార్థము ఉండాలి, లోకము ఉండాలి, అన్నీ ఉండాలి. అంటే వాళ్ళు ఆల్రౌండర్లుగా ఉంటారు. ఈయనేం చేశాడు ఇప్పుడు ఏకరసం అంటే అలా కాదండి. లోకల్లో హాస్యం ఒక రసం, బీభత్సం ఒక రసం, భయం ఒక రసం, ఇలా అనేక నవరసాల్లో శృంగారం ఒక రసం, అది కలది అని కూడా అర్థం చెప్పాలి. ఇప్పుడు తత్వం తెలుసుకున్న తర్వాత ఏం మాట్లాడితే వాడికి ఏం నష్టం ఉంది? ఆయనకి ఏం నష్టం లేదు. అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారు, అథవా నవరసేషు ముఖ్య శృంగారరస. నవరసముల్లో ముఖ్యం శృంగారరసం అండి. ఆచార్యులు వారు ఇలా మాట్లాడచ్చా? ఏదో ముఖ్యం శాంతరసం అనొచ్చు. శృంగారహాస్య కరుణ రౌద్రవీర భయానకా బీభత్సాద్భుత శాంతాశ్చ అనే రసాలకి పేరు. శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. అంటే శాంతరసం చాలా గొప్పది. నిన్న మనం చెప్పుకున్నాం ప్రశాంత వాహిత. ఇన్ని ఆచార్య వారిగా మనకి ఉపదేశం చేసింది. ఆ రసాన్ని చెప్పకుండా శృంగారం రసం అని చెప్తున్నాను. అంటే విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ శృంగారం అనేది ఆయన లోక శృంగారాన్ని చెప్పలేదు, అమ్మవారి శృంగారాన్ని చెప్తున్నాడు. చెప్తే ఆయనకేం నష్టం లేదు దీంట్లో. అందువల్ల నవరసేషు ముఖ్య శృంగారరస. ఈ శృంగారం అనే దానికి అర్థం ఏంటంటే జీవుడు పరమాత్మ ఒకటి కావడాన్నే శృంగారం అని అంటారు. అంటే ఇద్దరు ఒకటైతే శృంగారం కదండి. ఈ ఇద్దరు ఒకటైతే అంటే జీవ బ్రహ్మలు ఒకటైనట్లయితే అది శృంగారం. అంటే భాష మనం తట్టుకోవడం కష్టం. ఈ భాష తెలియకుండా ఏదో శృంగారం అనేశారండి అనేది అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఎందుకంటే వీళ్ళు ఒకటైతే మళ్ళా ఇద్దరు విడి కాకూడదు, అప్పుడే కదా ఒకటి కావాలి. వేరే రకంగా ఒకటి అయినట్లయితే వాళ్ళ క్షణంలో విడిపోతారు. అలా కాకుండా జీవుడు బ్రహ్మ ఒకటైనట్లయితే ఎప్పుడూ ఒకటిగానే ఉంటారు. అంతకుముందు ఒకటిగానే ఉన్నారు వాళ్ళు, ఎప్పుడూ ఒకటిగానే ఉంటారు. అది శృంగారం అని ఇక్కడ చెప్తున్నారు. వస్తుతః శృంగారం అది. ఇప్పుడు మనకి ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. చాలా శ్లోకాలలో, అమ్మవారి శ్లోకాల్లో మనందరం ధ్యానం చేసేప్పుడు శృంగారాన్ని మనం ఎక్కువగా వర్ణిస్తూనే ఉంటాం. మనకి శృంగారం వర్ణించే పని మనకేమిటిస్తుంది? మనం ఎందుకు వచ్చింది అమ్మవారి దగ్గరికి? ఎన్నో చోట్ల మీరు చూడండి. అంటే ఈ శృంగారం అనేది మనం అనుకునే శృంగారం కాదు. ఇది జీవ బ్రహ్మైక్య స్వరూపమైన శృంగారం. దీని గురించి ఏకరసాల దాని గురించి మనం మాట్లాడతాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.